गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. పరమాత్మకులారా, ఈ పరమార్థ చింతామణిలో స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి ఈ మూడింటి గురించి తెలుసుకుంటున్నాము. స్వప్నాలు జాగ్రత్తకి రెండింటికి సామ్యత అంటే రెండు సమానమే. అవేం పెద్ద మన దృష్టిలో వేరువేరు పెట్టుకున్నాం, కానీ ఆ రెండు వేరువేరు కాదనేది ఇంతకుముందు కూడా చూసినాము. మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా చెప్తాను అనమాట. దాని ఉపసంహారం ఇంకా అంటే రెండు సమానం చెప్పి ఆ చాప్టర్ అటుకి ముగిచేది. ఇంతవరకు జరిపిన విచారం యొక్క సారాంశం ఏమనగా, ఇది జాగ్రత్తను గుర్తింపదగిన అవస్థయే లేదు. ఎందుకంటే ఇక్కడ మెలకులో ఉన్నప్పుడు ఇది జాగ్రత్త అవస్థ అంటారు, స్వప్నంలో ఉన్నప్పుడు కూడా దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. కాబట్టి ఏది జాగ్రత్త అవస్థ? రెండు జాగ్రత్త అవస్థ. అదే కాబట్టి గుర్తించేకే లేదు అని, ఇది జాగ్రత్త స్వప్నం అని గుర్తించే అవకాశమే లేదు అని. ఎందుకనా ప్రతి ఒక్క దర్శన వృత్తి వ్యవస్థయు ఏదైతే దర్శనం దృశ్యం ఉంటుందో ఆ వ్యవస్థ గుండె అవస్థ అంతా అనుభవింపడినప్పుడు జాగ్రత్తగానే భాషలను అనుభవ సమకాలంలో అది జాగ్రత్తగానే ఉంటుంది. దానిని జాగ్రత్త అని భావించిన దృష్టి చేతనే దానికంటే నికృష్టమైన స్వప్నం ఉన్న ఒక అవస్థ కలను కల్పించుకొని ఉన్నాము. ఈ అనిపించేదంటే అనిపించేటప్పుడు ఇది సత్యము, తర్వాత అనిపించేది అయిపోయి ఉంటుంది చూడండి, దాన్ని నికృష్టమని స్వప్నం కింద తీసుకుంటాం. స్వప్నం వచ్చిపోయినాకనే కదా అది పనికిరాంది అంటాండి. అది దీన్ని చూసి ఇట్లా కల్పించుకుంటాం అనమాట అంతే. తర్వాత కానీ స్వప్నం అని పిలువబడ ఆ అవస్థ మరి యొక్క స్వప్నమును తన పొట్టలో పెట్టుకున్న జాగ్రత్తగానే భాషలేనని శృతి మనకు గలదు. స్వప్నంలో ఉన్నప్పుడు కూడా మనకి ఇంకో స్వప్నం వస్తుంది అనేది కూడా ఉంది. అప్పుడు ఎట్లయితే ఇప్పుడు అప్పుడు ఆ స్వప్నం వచ్చినప్పుడు ఏమంటాము, ఆ స్వప్నాన్ని జాగ్రత్త అని దాంట్లో వచ్చింటాం చూడండి, దాని స్వప్నం అంటాం. అట్లా అదే ఇట్లో జాగ్రత్త స్వప్నములు అనబడ అవస్థలు సాపేక్షిక బుద్ధిజన్య వికల్పములే కానీ ఇవి బుద్ధిలో పుట్టిండేటివే కానీ నిజంగా అవి లేనే లేవు అని. బుద్ధిజన్య వికల్పాలంటే నీ బుద్ధిలో కల్పించుకునేటివే కానీ వస్తుతః లేవు అని. జాగ్రత్త స్వప్నములు అనబడే విభాగం నిజముగా లేనే లేదు. ఇది జాగ్రత్త, ఇది స్వప్నము, ఇది నిద్ర అని విభాగం ఏడన్నా ఉందంటే విభాగం ఏడాడ లేనే లేదన్నమాట. అందుకే ఈ పాయింట్ చెప్పినప్పుడు చూసుకోవాలా. మనం ఇప్పుడు జాగ్రత్త స్వప్నం అంటాం కదా, యాడ్ నుంచి యాడికి జాగ్రత్త, యాడ్ నుంచి యాడికి స్వప్నము, యాడ్ నుంచి యాడికి నిద్ర. చేయండి విభాగం చేయండి చూస్తాము. అవునా, వచ్చే వరకు అంటాడు విభాగం చేయాలంటే మీకు ఇటు నుంచి ఇటుకి ఇది అంకణము, ఆటి నుంచి ఆడికి అంకణము అన్నట్ల ఇగో ఇది జాగ్రత్త, ఇది స్వప్నము అనాలి. కానీ అది వచ్చే వరకు అది పోయినాక అది పోయినాక అది అంటే ఎట్లా యాడుండే అవి. అది వచ్చే వరకు అంటే అది యాడుంది వస్తుంది అనేది చెప్పదని చెప్పుకొని. జాగ్రత్త పోయింది, నిద్ర వస్తుందంటే యాడ్ నుంచి వస్తుందని వాళ్ళు దాన్ని. అది వచ్చే వరకు అంటే ఎట్లా తర్వాత మళ్ళీ నిద్ర నుంచి మేల్కొండే వరకు, నిద్ర ఉన్నసేపు అంటే మేల్కొనేటప్పుడు అప్పుడు. కాబట్టి ఆ విభాగం చెప్పేదానికి అందుకే బుద్ధిని కొన్ని ప్రశ్నలు వేస్తే ఇంతకుముందు లేదని అబద్ధం చెప్పుకుంటాం మనం. ఏ విభాగాలు ఏర్పరచుకుంటుందో, ఏ భేదాలు ఏర్పరచుకుంటుందో దాని గురించి అడిగితే గిన నోరు మూసుకుంటుంది అంతే, మాట్లాడట్లేదు. ఎందుకు అంటే దానికి తెలియదు. అది ఊరికే కల్పించిన దానికి ఎట్లా చెప్తే చెప్పేకొస్తుంది, సాధ్యమవుతుంది. అది కల్పన వచ్చిన దానికి వస్తువులు చూపించమంటే అట్లా చూపిస్తుంది, దాన్ని ఏర్పాటు చేయమంటే అట్లా చేసే సాధ్యమవుతుంది దానికి. కాబట్టి కాదు అది. ఈ రీతి మన బుద్ధికి విషయము రెండవస్థల యందు, మన బుద్ధికి స్వప్నము జాగ్రత్త అని అంటున్నదే ఈ రెండవస్థల యందు బాహ్య విషయ ప్రపంచము, బయటి విషయాల యొక్క ప్రపంచము, అధ్యాత్మ రూపమున దానికి అంచున్న మన శరీరము, మనస్సు, ప్రాణము, బుద్ధి, అహంకారం ఉన్నవి స్వతంత్రంగానే తోచున్నవి. నేను, నా బుద్ధి, నా మనస్సు, నా ప్రాణం ఇదంతా ఉంది. మరి దీని అయినటువంటి బాహ్య ప్రపంచం కూడా ఉంది అనేది అందరికీ తోస్తూనే ఉందన్నమాట. ఒక అవస్థ ఎందు శరీరాదుల వలె మరొక అవస్థను మనం శరీరాలను చూడవచ్చును.
ఈ అవస్థలో ఎట్లా దేహాలను చూసినారో స్వప్నంలో కూడా అదేవిధంగా దేహాలని చూస్తారు. అందుకే ఇవి అనుమానం ఏడన్నా ఉంటే చూసుకోండి, ఇప్పుడే చూసుకోండి ఎందుకు ఎట్లా అని. కానీ ఈ రెండు అవస్థల శరీరాదులకు కానీ అచ్చట కనబడు రెండు విధములకు ప్రపంచముల విషయములకు కానీ పరస్పర సంబంధం కూడా ఏ సంబంధం లేదు. ఇక్కడ జాగ్రత్తలో కనబడే దేహము ఈ ప్రపంచము, స్వప్నంలో కనపడేటువంటి దేహము ఆ ప్రపంచం. దానికి దీనికి ఏమైనా సంబంధాలు చూస్తారా అంటే ఏ సంబంధం ఎక్కడ లేనే లేదు. కారణం ఏమి? సంబంధం ఉండాలంటే ఏమి? దేశకాలాల్లో ఉంటేనే సంబంధాలు కుదిరేది. అయితే అవస్థల్లోనే దేశకాలాలు పడినాయి కాబట్టి ఒక అవస్థ ఉన్నప్పుడు రెండు అవస్థ ఉండదు. సంబంధం పెట్టి చూపించేది మీరు, దాని నుంచి సంబంధం కూడా చూపించక రాదనమాట. కాలదేశ నిమిత్తాదులు, కాలము దేశము కారణాలు ప్రతి అవస్థ యందును స్వతంత్రములై ప్రత్యేకములై, దీంట్లో కాలము, దీంట్లో దేశం, దీంట్లో నిమిత్తాలు, దాంట్లో కాలం, దాంట్లో దేశం, దాంట్లో నిమిత్తాలు ప్రత్యేకములై స్వతంత్రములై ప్రత్యేకములై ఉన్నవి. మన వ్యవహారమే కాక మందే కాకుండా తజ్జన్యములైన ఈ వ్యవహారంలో పుట్టేటువంటి రాగద్వేష హర్ష శోకాదులు ఈ రెండవస్థల యందు సమానములే. ఈడ ఏదైనా నీకు చూసినప్పుడు సంతోషము కావచ్చు, దుఃఖము కావచ్చు, భయము కావచ్చు, ఆడ కూడా దాంట్లోనే ఉంటాయి, దీంట్లో ఉంటాయి. ఇక్కడ అదే చెప్తే ఈడసు ఇట్లా పొరపాటు పడచ్చు ఒగతోరి ఎట్లా ఈ రెండవస్థల ఎందును సమానములే అంటే దానికి దీనికి సమానమని కాదు చేసుకోవాల్సిండేది. దాంట్లోనే అవి కనపడతాయి, దీంట్లోనే ఇవి కనపడతాయి అనేది అవస్థకి ఈ విధంగా సమానంగా ఉంటాయి అవి. ఈ రెండింటి ఎందును మనవలే ఇతరులు అనేకులు అచ్చడచ్చడ మనతో కలిసిమెలిసి వ్యవహరించినట్లు తోచును. ఈడట్లయితే జనంతో కలిసి ఉండామో వ్యవహారం చేస్తాడామో, స్వప్నంలో కూడా జనంతో కలుస్తామో అక్కడ కూడా వ్యవహారం చేస్తాము. రెండవస్థలందునూ మనకు స్థిరత్వ బుద్ధి గలదు. ఇది జాగ్రత్త అని అంటామా లేదా? ఆడు కూడా స్థిరత్వ బుద్ధి ఉంది. ఆడు కూడా ఇది మా ఇండ్లు, ఇది నేను, ఇది నా దేహము అని ఉందా లేదా? జాగ్రత్త సంబంధం చే స్వప్నము కలుగుననియు అందో అస్థిరత్వము నానాత్వము పరస్పర విలక్షణము మున్నకు ధర్మము కలవని భావించి ఉన్నాము. మనం ఎట్లా పెట్టుకున్నాము? జాగ్రత్త సంబంధం చేత ఏదో రోజు కనపడుతున్నాయి, ఆయనకి అస్థిరం ఉండేది లేదు అని కూడా కల్పించుకొని ఉన్నాం అన్నమాట. జాగ్రత్త అవస్థ మాత్రం అందరికీ ఒకే విధంగా కనిపించుననియు. ఈ మెలకు అవస్థ మనందరికీ కనపడుతుంది. స్వప్నావస్థ అందరికి కనపడతాడా? స్వప్నంలో ఉన్న వాళ్ళందరికీ కనపడుతుంది కదా. మరి వాళ్ళు ఎట్లా లెక్కేసుకుంటారంటే చూడు, ఎంత మూర్ఖంగా వీళ్ళు ఆలోచన చేసుకుంటున్నారంటే ఏదో ఈ అవస్థలు అనేటివి వాళ్ళ యొక్క ఉపాధిలో కనబడిపోతాయి అనుకుంటున్నారు. చూడండి, అది ఆ అవస్థ యొక్క విశాలత్వమే తెలియ ఎవరికి. అది నాలో నా దేహంలో ఈయన్నాడు, ప్రపంచం ఉంది మొదట, ఆ ప్రపంచంలో ఈయనున్నాడు, ఈయనలో అవస్థలు ఉన్నాయి. చూడు, ఇట్లా భావించుకుంటే ఎక్కడైనా పొందేనా ఇది? అంతే, అవస్థే. ఆత్మ నిడిస్తే అవస్థే, అవస్థ ఇడిస్తే ఇంకా అంతే. ఇదంతా అవస్థ లేదు అంటే ప్రపంచం సమానం, క్లోజ్. పోనీ అవస్థ స్వతంత్రం అంటే ఆత్మ ఉనికి లేదు, అది లేదు అన్నప్పుడు ఉండేది ఏమిటిదంటే ఆత్మ అనాలి అంతే. ఆత్మను విడిచి అవస్థ లేదు అన్నా ఒకటే, ఉండేది ఆత్మ అన్నా కూడా అది బాగా దృఢమైపోతుందండి ఎప్పుడే కానీ. ఎట్లయితే బంగారం విడిచి ఆభరణం లేదనేది కాదు ప్రధానము, ఉండేదే బంగారం అనేది స్థిరం కావాలి ఇక్కడ మనకి. అది ఉదాహరణ అంతే. బంగారం విడిచి ఆభరణం లేదనేది నీకు చూపించేకంతే. మరి ఏముంది బంగారం విడిచి ఆభరణం లేదంటే? బంగారం ఉందేనల్లా. అట్లా ఈ ప్రపంచం అనేది కూడా స్వతంత్రంగా లేదు, ఉండేది ఆత్మే. జాగ్రత్త మాత్రం అందరికీ ఒక విధంగా కనిపించననియో నిద్రా స్వప్నములు ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా కలిగే అవస్థలనియో అందరము ఈ జాగ్రత్తలో భావించినాము. ఇప్పుడు జాగ్రత్త ఇక్కడ అందరికీ సమానంగా ఉండదు. నిద్ర అట్లా కాదు కదా. నా నిద్ర నాదే, నీ నిద్ర నీదే, నా స్వప్నం నాదే, నీ స్వప్నం నీదే అని అనుకున్నాం మనం ఇప్పుడంతా. అవునా కదా? అక్కడే పొరపాటు పడేది అనమాట ఎప్పుడే కానీ జనము. ఎందుకంటే నీ మెలకువను విడిచిపెట్టి వాళ్ళందరూ ఉండింటే
అప్పుడు వాళ్ళకి తగిలియచ్చు మనం. లేదు, నా జాగ్రత్త నా స్వప్నమే అనాలి సార్. అందుకే అనాల్సిండేదే. ఎప్పుడైనా మీరు పరీక్ష చేస్తే నా జాగ్రత్తనే అంటే నీ జాగ్రత్తనే పరీక్ష చేసుకో, నీ స్వప్నాన్నే పరీక్ష చేసుకో, నీ నిద్రనే పరీక్ష చేసుకో. ఇతరుల నిద్రలు కానీ ఇతరులు కానీ, ఎందుకంటే నీవు మెలకుగా ఉండంటే అందరూ మెలకుగా ఉంటారు అంతే. నువ్వు నిద్రపోయినావంటే బాహ్య ప్రపంచం సంబంధమే లేదు. స్వప్నం వచ్చిందంటే ఆ స్వప్న ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా నీకే కన్సర్న్డ్. అందుకే ప్రతి ఒక్కటి కూడా ఆత్మస్వరూపుడే. అయితే ఈ భేదాలు ఇవన్నీ ఎక్కడ కలుపుకున్నాయంటే విచారం లేనందువలన కల్పించుకున్నాం ఇవన్నీ. ఎందుకే ఆ ఆత్మ యొక్క వ్యాపకం ఎటువంటిది, అవస్థ యొక్క వ్యాపకం ఎటువంటిది, ఈ కనబడేటటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి వీటి సమాచారాలు ఏమీ ఎవరు విచారమే చేయలే. అన్నీ సపరేట్గా ఉండాయని స్థిరం చేసుకున్నాము. నేను ఉండాను, ప్రపంచము ఉంది, పంచభూతాలు ఉన్నాయి, అన్నీ ఇవన్నీ ఉన్నాయని పెట్టుకుంటారు. అన్నీ మొత్తం అంతా పెట్టుకొని దీనిలో విచారాలు కూర్చుంటారు జనమంతా. మరి ఎట్లా పొందుతారు? దీనిలో పెట్టుకొని అట్లా పెట్టుకొని కూర్చుంటే ఎట్లా పొందుతుంది? అది మొదటి నేను అనేది స్థిరమా కాదా అనేది మొదటి ఏదైనా చూసుకుంటే రావాలి. ఫస్ట్ నేనుండానంటే మళ్ళీ సరే నీకు సంబంధించినంత ఉండాలి. నేను అనేదే ఎవరు నువ్వు అంటే కూడా చెప్పే సాధ్యం కాదు కదా. పోనీ నేనుండాననే అనుమానం నీకుందే అంటే ఏమంటావు? అనుమానమే లేదు కదా. నేననేవాడు ఉండాడా అని, ఆ నేననేవాడు ఉండాడా లేదా అనేది రావాల. సరే నేనుండాననే అనుమానం లేదు. నేననగా ఏమి? నేనని అంటాను, కరెక్టే, కాదనేకేం లేదు. నేననగా ఏమి? వస్తువు ఏమి? దానికి మనం ఏం వేసుకుంటాము? దేహేంద్రియ సంఘాతం అంతా నేను అని పెట్టుకుంటాం మనం. అది రాంగ్. ఎందుకంటే నేను అనిపించుకుంటే దానికి అర్హత లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క అవయవం వేరువేరుగానే ఉన్నాయి, అన్ని పేర్లు వేరు వేరే ఉన్నాయి. అట్లప్పుడు అన్నీ కలిపి నేను అంటే అది ఎట్లయితుంది? ఇప్పుడు సైకిల్ అంటే సైకిల్ అన్ని భాగాలు అదే మరి చెప్పేది. సైకిల్ అంటే చక్రాలు వేరే ఉన్నాయి, హ్యాండ్లు వేరే ఉండాలి, ఇవన్నీ వేరు వేరే ఉన్నాయి. అందుకే బండి అనేది ఉదాహరణ చెప్తాం మేము. బండి అని చెప్తే సులభంగా అందరికీ అర్థమవుతుంది. నగలు వేరే, టైర్లు వేరే, దోనిమొద్దు వేరే, ఇవన్నీ చెప్తే వేరు వేరేనే. అయితే బండి అంటారు. బండి అనే వస్తువు ఉందే. బండి అనే వస్తువు ఉండాలంటే ఈ నగలు తీసేసి యాభై తీసేసి పెట్టాక నీ బండి చూపియప్ప అంటే ఏం చూపిస్తావప్ప? స్వతంత్ర వస్తువు అది. అట్లా రావాలా. స్వతంత్ర వస్తువు కాదు. స్వతంత్ర వస్తువు అయితే ఏం చేసినా కూడా అట్లే ఉండాలి అది. ఇప్పుడు బండిలో నగలు స్వతంత్ర వస్తువు సార్. నగలకు నగలే అంతే, పేరు అంతే, ఏమి స్వతంత్రం కాదు. ఆత్మ స్వతంత్రము దీనికంతేగా. నగలే స్వతంత్రం కాదు అంతే. నగలకు స్వతంత్రం అంటే ఎట్లా చూపిస్తామంటే దాన్ని చూపమంటే దాన్ని ప్రశ్న వేసినప్పుడు అవి నిలబడిపోతాయి. అది చెక్కే లేదా ఇనుమే, అట్లా పోలా. యాదానికి స్వతంత్రం అనేది లేదు. ఊరినే వ్యవహారానికి పేర్లు పెట్టుకున్నాం, పని జరుగుతుంది. నిజంగా విచారం చేస్తే నగలు అనేటి సిద్ధమా, టైర్లు అనేటి సిద్ధమా? ఏవి సిద్ధమే లేదు. ఎట్లయితే రబ్బర్, అది రబ్బర్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ భూమిలో నుంచి వచ్చింది, మళ్ళీ అంతే. అన్నీ ఇవన్నీ ఊరిని ఎట్లా చెప్పేదే. అన్నీ విడిచి జ్ఞానాన్ని విడిచి లేవనేది ఫైనల్ ఒకటి. అది ఎందుకంటే ఇప్పుడు ఏ ఎక్సెప్ట్ పరమాత్మ తప్పితే లేనే లేదు అనేది మెయిన్ తెలుసుకోవాలి దీంట్లో వేదాంతంలో. టైర్ అనే వస్తువు లేదు, గడర్ అనే వస్తువు లేదు. అది వ్యవహారిక సత్తా అంటే చెప్తారు కదా. వ్యవహారంలో తప్పు తెలుగుతూ ఉన్నప్పుడు నువ్వు వ్యవహారానికి ఉపయోగించేటివి అని చెప్పినాం కదా. ఇప్పుడు నేను కూడా నువ్వు అంటున్నావు వ్యవహారిక సత్తా నేను, అంతేగాని పరమాత్మిక సత్తా అది కాదు. నీ స్వరూపమే పరమాత్మిక సత్తా. నువ్వు పరమాత్మ స్వరూపుడే కానీ నీవు అనుకున్నట్లే దేహమేం కాదు అది. ఇదే పెద్ద సమస్య. ఎట్లా వాళ్ళకి కూడా ఎంత చదివినా, ఎంత వేదాంతం విన్నా, ఎంత వేదాంతం చెప్పినా కూడా ఈ బుద్ధి మాత్రం పోదు. కేవలం మహాత్ములైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే దీని అందు తాదాత్మ్యం పోయి ఉంటుంది అంతే. చెప్తు కదా. ఇప్పుడు దాంట్లో చెప్తాడు, అది 15వ అధ్యాయంలోనే క్షరాక్షర అని చెప్తాడు. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించేదానికి బీజము అంటాడు.
ఆ అక్షరం నుంచి ఈ క్షరం పుట్టింది, క్షరం నాశనం అయ్యేది. అక్షరం నాశనం కానిది అంటాం. నాశనం కానిది అంటే పరమాత్మ కాదు. మళ్ళీ ఇక్కడ ఆ అక్షరం అనే దాంట్లో నుంచి ఈ సంసారం పుడుతుంది కదా. ఈ సంసారం పోయేటప్పుడు బీజము, ఇప్పుడు మనం ఏదైనా చెట్టులో విత్తనం వేసినామంటే ఆ విత్తనం మొలకెత్తి దాంట్లో మళ్ళీ గింజలు అవుతాయి కదా. మళ్ళీ ఆ గింజలు వేస్తే మళ్ళీ వస్తుంటాయి. ఇది బీజం అని. ఈ బీజం ఏదప్ప అంటే సంసార మాయా వృక్షం అంటారు దీన్ని. భగవంతుడు చెప్తాడు అది పరాప్రకృతి అపరాప్రకృతి, లేదా క్షరము అక్షరము, వ్యక్తము అవ్యక్తము. ఈ పదాలన్నీ ఉన్నాయే, ఇవి ఏవి సంబంధం లేదు. వీటన్నిటికీ వీటిని గుర్తించేది ఏది ఉందో అది మాత్రమే పరమాత్మ. ఇవన్నీ కూడా ఎప్పుడు అవ్యక్తం అనేది కూడా అవ్యయంగానే ఉన్నట్లు కనపడుతుంది. ఎప్పుడు పోతుందంటే జ్ఞానం అయినప్పుడు అది పోతుంది, అంతవరకు పోయలేదు. అట్లా కాబట్టి అవన్నీ మనకు విచారం బాగా క్లియర్గా తెలుసుకున్నట్లయితే సులభంగా తెలుస్తుంది. అది కష్టమేం కాదు దీంట్లో వేదాంతంలో. అయితే ఆ ప్రక్రియను పట్టుకొని పోవాలా, దాన్ని పట్టుకొని వినేవాళ్ళు కూడా తెలుసుకుంటేది రావాలన్నమాట. అది దేహం పెట్టుకొని అట్లే పెట్టుకొని వింటేనే కుదరదు ఇది. అటు చెప్పేటప్పుడు దేహం నువ్వు కాదు అన్నారు కాబట్టి దాన్ని పక్కన పెట్టిస్తాను ఇంకంతే. ఇప్పుడు దేహం అనుకున్నాం తప్పు తెలుగులో, కాదనేకేం లేదు. మరి తెలుసుకుంటేకి వచ్చినాం కదా నీవెవరు అనేదాన్ని. మరి దేహం నేనని పెట్టుకొని నువ్వు పరమాత్మ అని ఎన్నేళ్ళు చెప్తే మీకు సరిపోయినది? ఎన్నేళ్ళు చెప్తే పరమాత్మ అయ్యారు మీరు? నేను దేహం అని మీరు పెట్టుకుంటారు. పరమాత్మ అని ఎన్ని ఉదాహరణలు చెప్తే మాత్రం ఏం చేస్తే మాత్రం ఎట్లా పోతుంది అది? తట్టుకో అల్పశక్తిమంతుడు. ఆ అల్పశక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇప్పుడు కరెక్ట్లే, ఆయన సర్వశక్తిమంతుడు, ఈ అల్పశక్తిమంతుడు అంటే ఆయన ఉన్నాడు ఈయన ఉన్నట్లే కదా. ఇప్పుడు మరి ఉన్నప్పుడు ద్వైతం అవుతుంది, కానీ అద్వైతం ఎట్లయితుంది అది? ఆ అల్పశక్తివంతుడు అనేది కూడా సర్వశక్తిమంతుడైనటువంటి తన స్వరూపాన్ని తెలుసుకోకుండా అల్పశక్తిమంతుడు అని కల్పించుకుంటాము. అర్థమైన విచారము లేనందువలన మనం కల్పించుకుంటామే కానీ నిజంగా మన ఉపాధిలే సత్యమైందంటే మరి నిద్రలో ఏడిపోయినాయంటే చెప్పలేరు, సమాధానం చెప్పలేరే. స్వప్నంలో ఏడిపోయినాయంటే కూడా చెప్పలేరే. దేహమే సత్యం అంటాడారు, కరెక్ట్ ఉంది. మీ దేహమే సత్యం అయితే ఎప్పుడు మెలకు ఉన్నప్పుడు మీకు సత్యంగా ఉంది, మిగతా రెండు అవస్థల్లో సత్యంగా ఉంది. అది మరి సత్యం అనే దానికి అర్థమేమి? ఎప్పుడు తను విడుచుకోకుండా ఉండాల, అది సత్య వస్తువు అని అర్థము. ఆ సత్యం అనేదానికే డెఫినేషన్ తెలుసు చాలా మందికి, అదే వచ్చిండేది. సత్యం అనేదానికే వాళ్ళు ఏం పెట్టుకుంటారు? వ్యవహారంలో సత్యం అసత్యాన్ని పెట్టుకుంటారే కానీ పారమార్థిక సత్యాన్ని వాళ్ళు పెట్టుకోలే. భూమి ఉంది, భూమి సత్యంగా ఉంది అంటారు. అవును, భూమి సత్యంగా ఎప్పుడు ఉండదు? మెలకులో ఉన్నప్పుడు సత్యంగా ఉంది. నిద్రలో భూమి కథ ఏడుంది? స్వప్నంలో ఆ భూమి కథ వేరే. కాబట్టి ఎట్లా సత్యాలు అవుతాయి? అందుకే వాళ్ళు పేరు కూడా పెట్టిండేది వ్యవహారిక సత్యము, పారమార్థిక సత్యము, పారమార్థిక సత్యం అని 3 సత్యాలు పెట్టినారు. అదేవిధంగా జ్ఞానంలో కూడా అంతే, ప్రాతిభాషిక జ్ఞానము, వ్యవహార జ్ఞానము, మామూలు పారమార్థిక జ్ఞానము. ఆనందంలో కూడా అంతే, ప్రాతిభాషిక ఆనందము, వ్యావహారిక ఆనందము, పారమార్థ ఆనందము అని చెప్పినారు. అన్నీ 3 ఈ 3 ఎందుకు ఇట్లయినాయప్ప అంటే అవి గుణాలను బట్టి, మళ్ళా సత్వగుణము, రజోగుణము, తమగుణాన్ని బట్టి అవి మళ్ళా ఒక్కొక్క దాన్ని కేటగిరీ చేసుకుని పోయిన వల్ల 3 గుణాలకు వేసుకుంటూ పోవాలా. ఇప్పుడు యజ్ఞము, దానము, తపస్సు అంటాం అనుకోండి, 3 రకాల యజ్ఞాలు చెప్పాలా, 3 రకాల యజ్ఞాల యొక్క ఫలితాలు చెప్పాలా. దానాలు కూడా అట్లే, అన్నిటికీ అట్లే చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రకృతి, ఈ మాయ అనేది 3 గుణాలే కాబట్టి ఈ 3 గుణాలు ఎక్కడెక్కడ ఉంటాయో అట్లట్లే పనిచేస్తుంటాయి అంతే. అదంతా మాయే. అది ఇది మాయనే తెలుసుకోకుండా ఉంది, ఇది సత్యం అని తెలుసుకుని తండ్లాడుతాం అంతే. ఎందుకంటే ఎప్పుడన్నా దీని గురించి ఆలోచన చేసి ఇట్లా వచ్చినట్టే కదా మనకి. నా ఇండ్లు సత్యము, నా పెండ్లాం సత్యం, నా మొగుడు సత్యం, నా కొడుకులు సత్యం, నా బంగారు సత్యం అని పెట్టుకున్న వాళ్ళకి మనకి పరమాత్మ సత్యం ఎట్లా తెలిసేది? దాని విచారణ అన్న చేసినారా ఎప్పుడన్నా? దాని గురించి విచారమే చేసుకోలేదు. దీనికే పోయేదాన్నే పట్టుకొని ఇకిలాడుకుంటున్నారు కానీ పగలల్లా తండ్లాడుకుంటా నిజమైన స్వరూపం ఏమి అని దాని దిక్కు ఏదైతే ఉందో దాని దిక్కు ఎవరు దృష్టి పెట్టలేదే. తోచి మాయమైదాన్ని అందరూ దృష్టి పెట్టుకుంటారు. దీన్ని సంపాదించాలి, నేను దేన్ని సంపాదించాలని. సంపాదించినట్లు ఉంటుంది అంతే, ఉండే లేకుండా ఏం పోదు. సంపాదించినట్లా ఉంటుంది, అనిపించినట్లే ఉంటుంది. స్వప్నంలో అన్నీ ఉంటాయి. మెలకు వస్తాను ఏమైందంటే
ఏవి లేవు తీయపో అట్లా నీకు కూడా ఆ జ్ఞానం అయినప్పుడు అనుభవం అయినప్పుడు ఆ విధంగా తోస్తాయి అంతే ఇంకా అన్నీ క్యాన్సిల్ అవుతాయి. నిద్రా స్వప్నములు ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా కలిగిన అవస్థలని అందరము ఈ జాగ్రత్తలో భావించినారు. అది జాగ్రత్తలోకి వచ్చినప్పుడు ఇవి ఏమి ఎవరి స్వప్నం వాళ్ళే, ఎవరి నిద్ర వాళ్ళే, మెలకు మాత్రం అందరిది ఒకటే. మెలకు మాత్రం అందరికీ ఎట్లా సంబంధం ఉంటుంది? నీకు మెలకు వస్తే అందరూ ఉంటారు, నీకు మెలకు రాకపోతే వాళ్ళందరూ ఉంటారు, నీ మెలకు అందరూ సంబంధం ఎట్లయితుంది? ఈ రెండవస్థల స్వరూపమున భేదమును కల్పించుటకు శక్యమే కాదు. ఇది స్వప్నము, ఇది జాగ్రత్త అని చెప్పేదానికి ఎవరి చేత ఎక్కలేదు అని. ఎందుకు అడుగు? అనుసమకాలంలో ఏం చెప్తావు చెప్పు. స్వప్నము అన్నావు, అది స్వప్నం కదా అన్నావు. ఆడికి పోయినప్పుడు స్వప్నం అని అంటే అంటాము. ఆడికి పోయినప్పుడు ఈ జాగ్రత్త ఉందంటే ఒప్పుకుంటాము. ఉందా ఈ జాగ్రత్త? మరి ఇట్లా ఆ విధంగా అందుకే అనుభవాన్ని ఎప్పుడు చూసుకుంటామంటే సులభంగా బయటపడతాం. పడకోకుండా పోయలేదు. అనుభవాన్ని చూసుకోకుండా ఊరినే శాస్త్రం విని లేసిపోతే కష్టం. అందుకే వేదాంతం అంతా కూడా అనుభవంగానే వినాలా అని. ఏం అక్కడ అనుభవం చెప్తానంటే నీవు పరమాత్మ స్వరూపుడు అనింది. అది పరమాత్మ స్వరూపాన్ని చూపిస్తుంది అనమాట. మళ్ళీ వేరే ఏం చూపిదు. ఇంకా భావించుకోండి అని కూడా అనలేదు. మొదటి చెప్తారు ఎవరికో కొంతమంది చెప్పేటప్పుడు మీరు ఇట్లా భావించుకోండి 2 నాళ్ళు అని చెప్పి మళ్ళీ చెప్తారు అంతే. అట్లా ఇక్కడే అట్లేదు. భావించుకుంటే అదేం చెప్పు ఉంటుంది? అనుభవంలోనే నిలబడాలన్నమాట దానికి. ఈ 2 అవస్థల ఎందలి జాగ్రత్త వాసన చే మనకు స్వప్నం సంభవించునన్న భావన మన అందరినీ సామాన్యమై ఉన్నది. జాగ్రత్త స్వప్నంలో ఈ స్వప్నం అనేది వాసన జన్యము అనేది బాగా విదేశీ కొట్టినట్టు ఉండదు. సిమెంట్ వేసి కొట్టినారు, ఏం చేస్తే ఊడిపోయేది అది మాత్రం. ఎందుకు చెప్పే వాళ్ళలోనే ఉండదు అది. ఇంక వినేవాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకేం తెలుసు పాపము? వినింటారు. మా గురువు చెప్పినాడు అప్ప ఇంక దాన్నే కదా మేము వినాల్సిందే అనుకుంటారు. అనుభవాన్ని చూసుకుంటే సరిపోతాండే. అనుభవం గురువుకి తెలియదు, చెప్పే శిష్యులకి అది చెప్పలే. ఎట్లా తెలుసుకుంటారు వాళ్ళు? ఈ భావనకు జాగ్రత్త అభిమానమే మూల కారణము. ఈ విధంగా డిఫరెన్స్ ఉన్నాయని చెప్తాడారే. జాగ్రత్త నుంచి జాగ్రత్త వాసన స్వప్నం అనేదానికి జాగ్రత్త అభిమానం తప్పితే ఇంకేం లేదు దీంట్లో. మరి ఒక విధముగా పరిశీలించినచో జాగ్రత్త పరిణామము, ఇది ఈ జాగ్రత్త మార్పు చెందుతుంది, పరిణామం చెందుతుంది కదా. స్వప్నంపై కలుగునని విశ్వసించే కారణములు ఉన్నట్లే స్వప్న పరిణామము జాగ్రత్తపై సంబంధించడానికి ఆధారాలు కలవు. ఎట్లయితే జాగ్రత్త వాసన జన్యము, జాగ్రత్త వాసన చేతనే స్వప్నం వస్తుందంటున్నారో, స్వప్నంతో నుంచి కూడా జాగ్రత్త వాసనలు వస్తాయని వాళ్ళు కూడా చెప్తారు. ఉదాహరణ చెప్తారు చూడు. ఎట్లనా స్వప్నమున మనం అనుభవించిన దృశ్యములను కలుగు సంతోషము, భయము మున్నగు భావముల పరిణామము జాగ్రత్తనందును సంభవించును. ఉదాహరణ, స్వప్నమున ఒక బెబ్బులని కాంచిన వాడు బిగ్గరగా అరుచును. పులి వచ్చిందంటే ఇంకా పాము మీద పడుతుందని అరుస్తాడు అనుకోండి. ఆ అర్చనను మేల్కొన్న పిదపను తత్ఫలితంగా అతడు జ్వరగ్రస్తుడు కావచ్చును. చాలామంది అంటుంటారు కదా, ఏదో భయంకరమైన కళ్ళు వచ్చి జ్వరాలు వచ్చినాయి అంటుంటారు చూడండి. మరి ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు స్వప్నం దెబ్బ జాగ్రత్త మీద ఉంది అంటే అయినా లేదా? జాగ్రత్త వాసనతోనే అది వచ్చిందంటే అదేమో అబద్ధం అంటే దీన్ని కొట్టేసేకలేదే మీకు. ఇప్పుడు కొందరు తమ స్వప్నమున కాంచిన సాధువులనే జాగ్రత్తను నిజంగా చూచి వారి అనుగ్రహం నొందిన వారు కూడా కలరు. ఎవరో సన్యాసి కలిసినట్లు వచ్చింది, మళ్ళీ జాగ్రత్తలు కూడా ఆయన కలిసినాడు. ఆ విధంగా అతనితో ఉపదేశం తీసుకునేది జరిగింది. మరి ఇప్పుడు ఆ స్వప్న వాసన జాగ్రత్త వచ్చిందా లేదా? ఇక్కడ పరిణామం మార్పు. స్వప్నమందు ఘటిల్లిన కొన్ని ఘటనలు జాగ్రత్తను అప్పుడప్పుడు సంభవించుట అనుభవం కలదు. కాబట్టి జాగ్రత్త అవస్థ ఎందు జటిలమై దోచిన కొన్ని ప్రశ్నలకు సమాధానం స్వప్నమందు కనుగొని జాగ్రత్తన వాని ఫలితం అనుభవించేవారును కొందరు కలరు. ఇక్కడ సాల్వ్ చేయకోకుండా కూడా స్వప్నంలో సాల్వ్ చేసుకొని మళ్ళీ మేల్కొని తర్వాత రాసుకునే వాళ్ళు ఉన్నారండి కొన్ని ఘటనలు. ఇరువురు తమ తమ స్వప్నమున ఒకరినొకరు చూసినట్లు మేల్కొన్న పెద్దప నేను నిన్న కల్లో గాంచిందని వివరించడే కలదు. నాకు రాత్రి నువ్వు స్వప్నం వచ్చింటి ఒప్ప అంటాడు, నాకు కూడా నువ్వు వచ్చింటి ఒప్ప అంటారు. ఈయనకి వచ్చినాడు, ఆయనకి వచ్చినారు. పొద్దున ఇద్దరు ఎట్లా కలిసినారు ఒక ఊరిలో వచ్చి మళ్ళీ రాత్రి అంతా నేను చూసినట్లే నీతో మాట్లాడినట్లే వచ్చింది అంటాడు. ఈయన కూడా అవును నేను నీతో మాట్లాడినట్లే ఉంది అంటాడు. ఇప్పుడు మరి స్వప్న పరిణామం జాగ్రత్త పరిణామం అయిందా లేదా?
స్వప్నం యొక్క వ్యవహారము జాగ్రత్తలో పరిణామం అయిందా లేదా అంటే మార్పు. ఈ కారణమునచే స్వప్న పరిణామం జాగ్రత్త అవస్థపై తన ప్రభావం చూపగలదని రుజువగుతున్నది. మీరు ఎట్లయితే ఆర్గ్యూ చేసినారో వీళ్ళు కూడా ఆర్గ్యూ చేస్తారు అని. కానీ జాగ్రత్త స్వప్నములు నిజముగా భిన్న లక్షణావస్థలని భావించి ఉండుటయేగాక మనం ఇంకేం చేసినాము, జాగ్రత్త అనేదే వేరే, స్వప్నం అనేది దాని లక్షణాలే వేరే. జాగ్రత్త ఎప్పుడు సత్యము, స్వప్నం ఎప్పుడు కూడా అసత్యము అని భిన్న లక్షణాలు. కాక వాసనలు బాహ్య విషయంలో ఆకారం నందునచ్చు భావించి ఆ వాసనలే ఇప్పుడు ఇట్లా బయట చూస్తానే ఆ వాసనతోనే ఇది స్తంభము, ఇది మనిషి, ఇది ఇట్లా కావచ్చునని భావించి కుతర్కమును అవలంబించడం వలన జాగ్రత్త అవస్థపై స్వప్న ప్రభావం కలదని విశ్వసించితిమి. ఇప్పుడు ఎట్లయితే జాగ్రత్తలో ఉండే విషయాలు దాని మీద స్వప్నం వచ్చినాయంటారు, స్వప్న విషయాలు కూడా జాగ్రత్తలో వచ్చినాయని మాట్లాడినాం కదా. ఇప్పుడు ఇది కుతర్కం అన్నమాట, అంతే, సత్యమేం కాదు ఇది. ఏ విధమైన వాసనలు కానీ ఎట్టి వస్తువుల ఏకారణం కానీ దాల్చవనియో అనుభవాలను సిద్ధపరిచితిమి. ఇప్పుడు మీకు వాసనతోనే స్వప్నం ఏర్పడింది, ఒక ఇండ్లు కట్టినారు అన్నట్లయితే ఇప్పుడు వాసన ఏమవుద్ది, ఇప్పుడు మనం ఉండాము, మనస్సు ఉంది, మరి ఒక ఆధారంతో గడ్డి పుల్లు తయారు చేయండి అప్పసాలు, వాసన ఏమవుద్ది. ఇప్పుడు ఒరిజినల్గానే పెట్టుకోండి, తయారు చేసే సాధ్యమా? నువ్వు కల్పించుకొని ఒక గడ్డిపోతుంది, గడ్డిపోతుంది తయారు చేస్తాను నాకు కనపడుతుంది అని చూపి సాధ్యమా? అయితే సాధ్యం కాదు. ఎవరైనా చూపించలే, వాళ్ళు విభూతులు చూపిస్తున్నారు కదా, వాళ్ళు ఉంటారు కదా. రైట్, నువ్వు ఈ బూడిద తప్ప మాకు గడ్డి పూలు కావాలని అడుగు, ఇవ్వాలి కదా. అప్పుడు ఇచ్చే స్వాములు ఇస్తారంటాడు కదా, వాళ్ళు ఇచ్చేది నువ్వు ఇచ్చేదేమవుతుంది, నీవు ఇచ్చేటివన్నీ మాకు ఇడిచిపెట్టు, మాకు కావాల్సింది ఒకటి అప్ప. మేమే కొత్తదేం అడిగలేదులే, మేము అడిగేది గడ్డి పుల్లు చెప్ప అని అడుగు, కాసి పుల్లు చెప్పాను మనం, ఈ ఆడ తెచ్చిస్తాడప్ప అప్ప. అవును, మాకు బంగారు వద్దప్ప, మాకు కట్టి పుల్లే కావాలి ఇప్పుడు. అందుకే మరి ఈడే చిక్కేది. ఇప్పుడు వాళ్ళకి ఆ సిద్ధులు లేవని కాదు, వాళ్ళకి ఆ సిద్ధులు ఉండొచ్చు, దాన్నే మనం కాదనేకేం లేదు. అయితే అట్లా వాసన ద్వారానే వస్తువులు సిద్ధమవుతాయనేది కాదు అని, అట్లా వాసనతో సిద్ధం కావు అనేది సిద్ధపడింది. కావున సత్యమైన సిద్ధాంతం ఏమనగా, ఇవన్నీ ఇప్పుడు మనకు అన్నీ చెప్పినారు, ఇది ఇంట్లో మనకు అర్థమైతే ఇప్పుడు ఏమప్ప సత్యము ఇవన్నీ విచారించిన దానివల్ల అంటే స్వప్నము జాగ్రత్తపై ఎట్టి పరిణామమును కూడా కలుగజేయదు. అది ఈ స్వప్నం అనేది జాగ్రత్తపై అంటే మనం చెప్తాం కదా, పులిని చూసి భయపడి ఉంటే రోగాలు వచ్చింటాయని చెప్తున్నాండి. అది ఆ స్వప్నము జాగ్రత్తపై ఎట్టి ప్రమాణం చూపలేదు. అదేవిధంగా జాగ్రత్త కూడా స్వప్నంపై ఎట్టి పరిణామం చేయజాలదు. వైస్ వర్సా, దీనికి ఆ శక్తి లేదు, దానికి ఈ శక్తి లేదు. స్వప్నమందు కలుగు స్వప్నానుభవం గమనించినచో, ఆ స్వప్నంలోనే ఉన్నప్పుడు ఆ స్వప్నాన్ని మనం చూసినట్లయితే ఈ రెండవస్థలు పరస్మరణము పరిణింపజేయుచున్నవంట భ్రాంతి అని ప్రస్ఫుటమగును. రెండు కూడా ఇవి భ్రాంతే కానీ సత్యంగా లేవు అనేది బోధపడుతుంది అంతే. ఎందుకు ఆ స్వప్నంలో కూడా ఇంకో స్వప్నం వస్తుంది, ఆడు కూడా వస్తుంది. ఆ వచ్చినప్పుడు అది అబద్ధం అని చెప్పింటు కదా, మేలుకు వచ్చినాక అదే అబద్ధమే, అది నువ్వు ఉన్న జాగ్రత్త అనుకునే ఆ స్వప్నం కూడా అసత్యమే అవుతుంది. అర్థం కాలేదా? ఇప్పుడు స్వప్నం అనిపించేటప్పుడు స్వప్నం జాగ్రత్త అనుకుంటాడు, అక్కడ నువ్వు పండుకొని నిద్రపోతే నీకు స్వప్నం వచ్చింది, స్వప్నంలోనే వచ్చింది. ఆ స్వప్నం ఏమంటాడు, మేలుగా ఆ స్వప్నంలో మేలుకునేప్పుడు ఏమంటాడు వీడు, హే పనికి రాదు అంటున్నాడు. కరెక్టే, దీంట్లో నుంచి మేలుకుంటానే ఆ స్వప్నం అబద్ధమే, దాంట్లో వచ్చినది కూడా అబద్ధమే పని అంటారా లేదా? అంటారా లేదా అని అంటారు. ఎందుకనా మన స్వప్నమందును లోపలి స్వప్నము దానిని తనలో అంచుకొనిన్నట్లు తోచాడు, బయట స్వప్నము ఒకదానిపై ఒకటి పరిణామం కలిగజేసినట్లు తోచుచుండును. అయితే వానిలో ఒకటి స్వప్నమనియు వేరొకటి జాగ్రత్త అనియు తోచుచుండును. ఆ రెండిట్లో ఒక డిఫరెన్సియేషన్ ఉంది మనకి. ఒకటి జాగ్రత్త స్వప్నం పెట్టుకుంటాం, అయినా అదంతయు భ్రాంతి అన్నట్టు స్పష్టమే కదా. ఆ స్వప్నాన్ని జాగ్రత్త అనుకుంటారు, ఆ జాగ్రత్తలోనే ఒక స్వప్నం పడింది అనుకుంటారు. మెలకు వచ్చినప్పుడు ఆ రెండు కూడా భ్రాంతి అని అనుకున్నాం.
కాబట్టి జాగ్రత్త స్వప్నములకు ఎట్టి సంబంధం లేనే లేదంటే గ్రహించుటకు మనం ఇంతకు ముందు తెలిపినట్లు ఆ రెండవస్థలకు ఆధారమైన సమాన దేశకాలములు లేనే లేవన్నట్టు జ్ఞప్తి అందించుకోవలేను. ఈ పాయింట్ పెట్టుకోండాల. ఎవడైనా ఆర్గ్యూ చేసేకి వచ్చినప్పుడు ఇది పెట్టుకోండాల. ఏదైనా కూడా సంబంధం ఉంది అని చెప్పాలంటే దేశకాలాల్లో ఉంటే సంబంధం కల్పిస్తాం. ఈ దేశమే వేరే, ఈ కాలమే వేరే, ఈ వ్యక్తే వేరే. జాగ్రత్తలో వాడు స్వప్న కాలమే వేరే, స్వప్న దేశమే వేరే, స్వప్నంలో వ్యక్తే వేరే. ఎట్లా మీరు జాయింట్ చేస్తారు దానికి? ఏ ఒకటైనా సమానం ఉందే? దేహాదులు సమానం కాదు, దేశము కాదు, సమానం కాదు, కాలము సమాధానం. సంబంధాలు ఎట్లా చూపించేది మీరు? ఒకటి ఉంటే రెండోది ఉండనే ఉండదు. కనిపిస్తారు. చెప్పు నీ అత్తగాను. ఇప్పుడు స్వప్నంలో కూడా కనిపిస్తారు కదా మనుషులు, మరి అప్పుడు వాళ్ళు ఏమవుతారు? వీళ్ళు స్వప్నంలో కనిపెట్టింది మనుషులు ఇటు సత్యం అంటారా వాళ్ళని? ఇవి వికల్పాలన్నీ కూడా చేసుకుంటాడా మనం? అర్థమైన ఇప్పుడు వీడు కూర్చుంటాం అనుకోండి, రేపటికి మనం ఉంటామో లేదో, మనకేమైనా రోగాలు వస్తాయో ఏమో లేదో, ఎట్లెట్లో అని ఇవన్నీ కల్పించుకుంటాం అనుకోండి. వస్తువులు ఏడున్నాయి దీనికి? కల్పనలకు వస్తువులు ఉంటాయా అని అది ముఖ్యంగా అదే గుర్తించాల్సిండేది. ఇప్పుడు ఇక్కడ మిగతావన్నీ ఇప్పుడు నీకు జరిగిన దానిలన్నీ కాదు కలిసిండేది. పాయింట్ ఏం చెప్పినాడు? సమాన దేశకాలంలో సంబంధం ఉంటుంది. సమాన దేశకాలాలు ఉన్నాయా స్వప్నానికి జాగ్రత్తకి అనేది ఆలోచన చేయి, అంతే. మిగతాది ఆలోచన చేయద్దు ఇక్కడ. ఇప్పుడు పోయి సార్ భూత భవిష్యత్ వర్తమానాలు ఉన్నాయా లేవా? జాగ్రత్తలో ఉన్నాయి, దేశకాలలో ఉన్నాయి, జాగ్రత్తలో ఉన్నాయి, స్వప్నంలో ఉన్నాయి, నిద్రలో ఉన్నాయి. నిద్రలో చెప్పు, యా దేశం ఉంది, యా కాలం, యా భూత ఉందా, భవిష్యత్తు ఉందా, వర్తమానం ఉందా, దేశం ఉందా, కాలం ఉందా? అదే జాగ్రత్త కాలము, జాగ్రత్త అవస్థ, జాగ్రత్త స్వప్నావస్థలో ఉంటాయి. ఆడ భూత భవిష్యత్ వర్తమానాలు ఉన్నాయి, ఈడ భూత భవిష్యత్ వర్తమానాలు ఉన్నాయి. చెప్పాలంటే ఒకే దేశకాలలో ఉండాలి. ఇప్పుడు ఆ రెండింటికి పోల్చేటప్పుడు స్వప్నానికి జాగ్రత్తని మనం పోల్చాలంటే ఇప్పుడు మీరిద్దరు పక్క పక్కలో ఉండరు కాబట్టి పోల్చచ్చు. లేదా నువ్వు ఈడుండొచ్చు, లేదా ఆ ఇంట్లో బయట ఉండొచ్చు. అంటే వేరే బయట కానీ ఈ దేశంలో ఈ కాలంలోనే ఉన్నాడు మెలకులో. కాబట్టి ఆయపకి నీవు ఎత్తుండవు, ఆయప తక్కువ ఉన్నాడు వచ్చి చెప్పచ్చు. ఆయపు ఉన్నప్పుడు నువ్వు లేవు, నువ్వు ఉన్నప్పుడు ఆయపు లేడు. ఎట్టెట్టు సంబంధాలు చూపించేది వీళ్ళిద్దరికి? ఆ రెండు ఉండాలంటే ఏమి? దేశకాలాల్లో ఉంటేనే సంబంధాలు చెప్పేకొచ్చేది అని. అట్లా దేశకాలాల సంబంధం లేని దానికి జాగ్రత్త వాసనాజన్యంతో సంబంధం ఏర్పడిందని చెప్తే, స్వప్నం అని చెప్తే ఎంత అవివేకంగా ఉంటుంది అది. ఇవి అందుకే వేదాంతం తెలుసుకునే వాళ్ళు చాలా సూక్ష్మమైతే ఈ పాయింట్లు బాగుంటాయి. అర్థం కాని వాళ్ళకైతే రౌండ్ అంతే. వీళ్ళేమో చెప్పేది లేదు, వాళ్ళు చెప్పేదే బాగుందంటారు. ములాదేం లేదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళ బుద్ధికి సమానంగా ఉంటుంది అది. అక్కడ జరిగేది ఎందుకంటే వ్యవహార కాలంలో జరిగేది వ్యవహార బుద్ధికి సత్యమే, అవునా కాదనేకేం లేదు. అయితే పరమార్థానికి వచ్చినప్పుడు వ్యవహార సత్యము లేదు, స్వప్న ఇది అది ప్రాతిభాషిక సత్యం యావి లేవు. అది గుర్తించే శక్తి రావాలి మనుషులకి. అందుకోసమే బుద్ధిని ఆశ్రయించి వేదాంతం వింటే బాగానే ఉంటుంది. ఎందుకు కథలు చెప్పినా బాగానే ఉంటాయి, ఇంకోటి ఉదాహరణలు చెప్పినా బాగానే ఉంటాయి. అయితే సత్యాన్ని గురించి చెప్పకపోయినప్పుడు కంపం పడుతుంది అనమాట అట్లందరికీ. ఏందప్ప వీళ్ళు ఇటు చెప్తారు, ఉండేది అందరికి మాకు అన్ని అనుభవం ఉంది కదా ఇట్లా అని అంటారు. మీకు అనుభవం ఉంది అన్నారు కరెక్టే. ఏ అనుభవంతో నువ్వు ఇప్పుడు చెప్తాండావు అనేదన్నా చెప్పుకొని, ప్రమాత్ర అనుభవంతో చెప్తాండావా లేకపోతే నీ స్వతంత్రమైన స్వరూపానుభవంతో చెప్తాడారా? స్వప్నాన్ని గురించి ఇటు చెప్తాడామంటాడు. ఈ ప్రమాత్ర చూసినాడా దాన్ని? స్వరూపానుభవం చెప్పినా. స్వరూపానుభవానికి దేహాలు ఉంటాయా? స్వరూపానుభవానికి దేహాలు ఎట్లుంటాయి? ఈ దేహం లేదు, ఆ దేహం లేదు. ఎందుకంటే ఈ జాగ్రత్తను కూడా అంతా చూసింది, ఆ స్వప్నాన్ని అంతా కూడా చూసింది. ఆ చూసిండే దానికి ఈ దేహాలతో చూసిందే అది సాక్షానంతో చూసింది అంటారు. మరి ఆ సాక్షికి దేహాలు ఉన్నాయా? దేహాలు లేకుండా పోయినట్లయితే వికల్పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఇది జాగ్రత్త, ఈ స్వప్నం అనే వికల్పాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు నువ్వు చేసుకోండి వికల్పాలు తీసేసేదానికోసం నువ్వు శాస్త్రం ఈ విధంగా చెప్తా అంటున్నావు అన్నమాట. అధ్యారోపణ చేసి చెప్తా ఉంటుంది అంతే.
ఆ సాక్షి స్వరంలో నిలబడినప్పుడు ఏది కనపడదు. అంతెందుకు ఏం ఆలోచన చేసే పని లేదు. సాక్షి స్వరంలో మేము నిలబడేది మాకెప్పుడు సాధ్యం కాదనద్దండి. నిద్రపోతారా లేదంటే అది అంటారు కదా అందరూ. నిద్రపోయేదానికి అందరూ ఒప్పుకుంటారా లేదా? మరి మీరు నిద్రపోయినప్పుడు ప్రపంచం ఉందనే జ్ఞానం ఏమన్నా మీకుందా? నిద్రపోయినప్పుడు నేనుండాను అనేదన్నా ఉందా? పోనీ నేను లేదు, ఇతరము లేదు. మరి ఆడేందుకు ఇదంతా నేను ఎప్పుడు ఉంటాను, నా దేహం ఎప్పుడు ఉంటుంది, జాగ్రత్త ఎప్పుడు ఉంటుంది అనేవానికి మీకు నేను అనేది కూడా లేకుండా ఎట్లా పోయి? మరి ఇంతే విచారించే ఎక్కువ ఏమీ కష్టం కాదు కదా. ఇప్పుడు నేనుండానని అంటాడు, బాగానే ఉంది, కరెక్ట్. నిద్రలో నేనుండాననేది ఎందుకు లేకుండా పోయింది? మరి మీరు ఆ దేహాలు ఉన్నాయంటారు. దేహాలు ఉన్నాయంటే మరి ఇప్పుడు దేహాలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయంటారు. మరి దేహాలు ఉంటే ఆడ ఉండాలని చెప్పాలి కదా. ఇవి వచ్చి అవన్నీ ఉంటే ఉండాలి చెప్పాలి కదా అని. అందుకోసమే ఇవి ఏవి కూడా మనకు సంబంధం లేని దాన్ని సంబంధం చేసుకొని ఇప్పుడు వ్యవహారం చేస్తాం. నిజంగా పుట్టుకే లేనటువంటి మన స్వరూపం మేము పుడతాము, సస్తాము, ఈ జనమన చక్రంలో తిరుగుతాడాము అని మీరు ఎప్పుడు పెట్టుకుంటారో అప్పుడే మన బతుకంతా కష్టమైపోయింది. ఇంకా పుట్టేది సృష్టి అనేది సిద్ధం చేయలేరే ఎవరినైనా రమ్మని. సృష్టి సిద్ధం చేసేవాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు. ఈ ఆధారంతో భగవంతుడు సృష్టి చేసినాడు చెప్పండి, చూస్తాము. మరి ఇదంతా ఎట్లా కనపడుతుంది అంటే ఎట్లా కనపడేది ఏమన్నా? స్వప్నం ఎట్లా కనపడింది నీకే? ఎవడన్నా సృష్టి చేసినాడా దాన్ని? మరి స్వప్న ప్రపంచం అంతా కనపడిందా లేదా? మరి సేమ్ అంతే ఇంకా దిట్టో. కాబట్టి సృష్టి అయిందంటే విచారం లేనందువలన తప్పు తెలివి చేత అయిందంతే. ఎందుకే ఆత్మ అంటే ఏమి, అనాత్మ అంటే ఏమి, రెండింటిని విడిదీసి ఆత్మ యొక్క లక్షణం ఏమి, అనాత్మ యొక్క స్వరూపం ఏమని తెలియక ఒకదాన్ని ఒకటి కలుపుకొని దీని లక్షణాన్ని దానికి, దాని లక్షణాన్ని దీనికి చేసేసి ఉండేది పరమాత్మ సత్యం అయితే లేదు ప్రపంచం సత్యం అని. ఇట్లా ఏదైతే పరమాత్మ ఇది ప్రపంచం లేదో అది సత్యమని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇదే సృష్టి. తాడుని తెలియక పాము అన్నారు కదా, అదే సృష్టి. ఇంకా రెండోది ఏముంది? సృష్టి. అందుకే చెప్పేది భగవంతునికి మీ సృష్టి చేసేది ఏమి కష్టం కాదు. ఉంటే కదా సృష్టి భగవంతునికి. తాడులో పాము ఉంటే తాడుకు పాము కరుచుకుంటే బరువు అవుతుంది అనుకో, ఉండేది తాడేది. అట్లా ఉండేదే పరమాత్మ. మీరు ప్రపంచాన్ని కల్పించుకుంటారు, భగవంతునికి ఏమి నొప్పి? ఇంత బాగా జరుగుతుంది దేశాల్లో అన్నీ. ఎన్ని దేశాలన్నా కానీ లోకాలు చెప్పినారు, నీ దేశాలు మీరు పట్టినారు. స్వర్గలోకము ఆ లోకాలు కూడా తీసుకుంటుంది ఇది వేదాంతము. మీ ఆసియా ఖండం అమెరికా ఖండం కాదు తీసుకుండేది. స్వర్గమత్య పాతాళ లోకాలు, భూభూవర్లోకాన్ని 14 లోకాలు ఎన్ని కావాలంటే అని తీసుకుంటుంది. అవన్నీ ఆధారం సత్యం. ఆ సత్యం యొక్క ఉనికిలో అన్ని కల్పనలు ఉంటుంది. ఒకటే మాట అంతే బస్. అయితే ఆ స్థాయికి మనం ఎదిగితే అప్పుడు మనకు ఆ మాత్యం అర్థమవుతుంది. మనకి ఇంకా వాసనలు పోలేదు, ఏ సాధనలు చేయలేదు మనము. మాకు ఏకదమ్మున ఇది అర్థం కావాలంటే ఎట్లా అర్థమవుతుంది? కనీసం కొంతవరకైనా కూడా ఇప్పుడుండే తప్పు తెలివినన్నా పోగొట్టుకోవాలి రొంత అన్నా కానీ. దేహం సత్యము, భార్య సత్యము, కొడుకులు సత్యం అనుకుంటే ఇవేం కాదప్ప అనే జ్ఞానం అన్న వస్తే రోంత అటు దిక్కుపోయాక మనకుంది. ఏమి విన్నాం లేదు, ఇది మాత్రం సత్యం, దాంట్లో ఏముంది అనుకుంటే ఇదే జనమన చక్రమే చెప్తుంది. అది దేహం నేననేవాడు కానీ అర్థమైన దేహం నేను కాదనేవాడు ఇద్దరు అజ్ఞానులే అంటుంది. అది మరి ఏమనాలా? పరమాత్మ స్వరూపుడు ఎవడన్నా కానీ దేహం నేను అనేవాడు అజ్ఞానే, దేహం నేను కాదనేవాడు మరి నువ్వేమి? ఇంకా దేహం నేను కాదు, దేవుడు వేరే ఉండాలంటే నువ్వేమి? ఆడ ఇద్దరు అజ్ఞానులే అంటుంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అంటాం చూడు. మనం శాస్త్రం ఏమి చదువుకున్నాడు అజ్ఞానే, చదువుకోకున్నాడు అజ్ఞాని అంటాడు. మనం ఒప్పుకుంటామా? చదువుకోకున్నాడు అజ్ఞానప్ప, చదువుకున్నాడు కూడా అజ్ఞానం అంటే ఎట్లా అంటారు? మీ వ్యవహారానికి సరిపోతుందప్ప ఇది. పరమాత్మానికి ఇద్దరు అజ్ఞానులే. ఎందుకంటే నేననేది వానికి తెలుదు, నీకు తెలుదు. వీడేమంటాడు నేను దేహం అంటాడు, నువ్వు ఎవరంటే. అతడు ఏమంటాడు నేను దేహం కాదు, పరమాత్మ వేరే, నేను వేరే అంటాడు. పరమాత్మ వేరే, ఏపు వేరే ఉంటాడా? ఉంటేదే పరమాత్మ స్వరూపం అని శాస్త్రం చెప్తాండేది. కాబట్టి ఇట్లా ఈ వ్యవహారం అంతా ఇట్లా విచారం బాగా చేయాలన్నమాట జనము. ఆ విచారం చేసి దాంట్లో మనం ఎప్పుడైతే స్థిరపడతామో అప్పుడు మనకి సులభంగా బోధపడుతుంది. వెనుకలు తలకాయలో పెట్టుకోకూడదు.
వెనకలు తలకాయలు పెట్టకూడదు. స్వప్నం వచ్చినప్పుడు వాళ్ళు కనపడతారు కదా అన్నప్పుడు ఇన్నాళ్ళని మళ్ళీ స్వప్నం వచ్చినప్పుడు వాళ్ళు కనపడతారంటే ఇంకేం చెప్పేది మనం. అది దీంట్లో ఉండేది. నాకు లక్ష్మీకాంత్ సార్ చెప్తాండే, ఒక ఆయన 20 ఏళ్ళు విన్నాడంట. ఎవరికి ట్రాన్స్ఫర్ వచ్చింది నీకు ఉద్యోగరీత్యా. ఇంకేమబ్బా నువ్వు చాలా ధన్యుడైనావు, 20 ఏళ్ళ నుంచి విన్నాడు. ఇంక మన మల్లేశప్ప ఏం పేరు అతని పేరు చెప్తాడు ధన్యుడంటే. యాడైనా స్వామి నేను ఇంకా కాలేదు. పరమార్థం అంటే అదేమో నాకు తెలియకోకుండా ఉంది అన్నట్టు ఇంకేం మాట్లాడతావు ఇన్నాళ్ళు వింటే కూడా. కాబట్టి జాగ్రత్త స్వప్నాలకు ఎట్టి సంబంధం లేదని గ్రహించడం మనం ఎందుకు తెలిపినట్లు ఇంతకుముందే చెప్పినాము. ఆ రెండవస్థలకు ఆధారమైన సమాన దేశకాలం లేవంటే జ్ఞప్తి అందించుకుంటే మనకి ఎవరైనా సమాధానం అడిగితే చెప్పేకొస్తాయి. ఇది మర్చిపోతే చెప్పేకి రాదు. ఇంకా వాళ్ళు వేసిన ప్రశ్నలో నిలబడిపోతాం మనం కూడా. స్వప్నము జాగ్రత్తమను భేదమే భ్రాంతి అని నిశ్చయించుకొనవలెను. స్వప్నము జాగ్రత్తమను భేదమే భ్రాంతి, అంతే. ఇంక మళ్ళీ లేదా జాగ్రత్త స్వప్నం అనే స్వప్నం జాగ్రత్త అనే ఇది రెండు భ్రాంతి అని అర్థం చేసుకోవాలి. జాగ్రత్త వలె తోచు స్వప్నమునకును అందు స్వప్నమని భాషలు స్వప్నమునకు ఎట్లు సంబంధం లేదో, ఆ స్వప్నంలో జాగ్రత్తగా అనుకుంటారు, దాంట్లో ఇంకో స్వప్నం వచ్చింది అనుకోండి, దానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయంటే ఎట్లా లేదో అట్లు మనం ఇప్పుడు జాగ్రత్తని భావించిన ఈ అవస్థకును ఇందు స్వప్నమని తోచిన అవస్థకు ఎట్టి సంబంధం లేదు. ఎందుకు అన్నట్లయితే ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుతానేంత అనుభవం మీద ఆధారపడి మాట్లాడుతాండేది, బుద్ధిని ఆశ్రయం చేసుకొని కాదు. ఎందుకంటే వీడు బుద్ధి స్వప్నాన్ని చూడలేదు, నాకు స్వప్నం వచ్చింది అని అందరితో చెప్పుకుంటూ కూర్చుంటాడు. స్వప్నం వచ్చింది అంటూ కరెక్ట్ ఒప్పుకున్నాం. ఈ జాగ్రత్తలో ఉండే దేహంతో నువ్వు స్వప్నంలో ఉంటివే లేకపోతే వేరే దేహంతో ఉంటివే అంటే ఏమంటాడు? యా దేహంతో ఉంటూ ఈడ ఎట్లున్నాడు? ఈడ ఆసుపత్రిలో పండుకున్నాడు, కాలసేయి ఇరిగి. స్వప్నం ఎట్లా వచ్చింది? బజార్లో దర్జాగా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ దేహానికి ఈ దేహానికి ఏం సంబంధం ఉండదబ్బా? నేనే పోయినాననే దానికి ఏం ఆధారం ఉండదు? మీకు ఏమైనా ఆధారం ఉందే? పోన్లే ఈ మనస్సే ఆడుందనే దానికి, అరే నేను ఆసుపత్రిలో పండుకున్నటువంటి కుంటోడు కదా, ఈడెట్లు తిరుగుతాడని మనసు చెప్పాలి కదా. ఆడు మనస్సే ఉండింటే చెప్తాదే మరి ఇప్పుడన్నా అర్థం చేసుకోవాలన్నా లేదా? అదే వేరే ఇదే వేరే అనేది ఇప్పుడైనా జ్ఞానం. అయితే ఆ స్వప్నంలో ఉండేటువంటి కాళ్ళతో తిరిగేవాడు, ఈ జాగ్రత్తలో కుంటోడు, ఇద్దరి గురించి చెప్పేవాడు, ఈ రెండింటికి సంబంధం ఉంటుందా? వీడికంటే విలక్షణంగా ఉంటాడా? వీరికంటే వేరే ఉండాలి వాడు అన్నప్పుడు దాన్నే అనుభవం అని ఉండేది, దాన్నే పరమాత్మ స్వరూపం అని చెప్పిండేది. అంతే చూడండి. అది ఇట్లా తీసుకోవాలన్నమాట. దాన్ని తీసుకుంటే అప్పుడు మనకి అర్థమవుతుంది. నాకే స్వప్నం వచ్చిండే, నాకే నిద్ర వచ్చిండే అంటే ఏంది వస్తుంది? తలకాయ నీకే వచ్చేది ఏంటి ఉండదు. నువ్వు మెలకులో వచ్చినావు అంతే. మెలకులో పోతే పోతావు. మెలకు అనేది కూడా నీకు తెలియదు. నీ 3 వచ్చినాయని చెప్పుకుంటాడు కదా బయట సిఫారసుగా. అవి ఎవరికి వచ్చేది అనేది ఆత్మస్వరూపాలు అవి. మెలకు అనేది ఏదో ఒక అవస్థ నీలో కలిగేది కాదు, అది పరమాత్మ ప్రతీతి అని చెప్పేసినారు దాన్ని. ఆత్మను తెలియనప్పుడు ప్రతీతిగా తోచేది అని చెప్పినారు దాన్ని. అది నీకెట్లా వస్తాయి? ఉపాధిలో ఉండేవాడు నువ్వు. భ్రాంతిచే చూడండి, ఉదాహరణగా ఇప్పుడు సులభంగా భ్రాంతిచే రజ్జువునదోచు సర్పమునకును జలధారకు ఎట్టి సంబంధం లేదు కదా. ఇప్పుడు తాడును మీరు చూడలేదు, పామని ఎవరు అన్నారు, ఇంకోటి ఏమన్నారు, నీటి ధార అంటే సొట్టుగా ఉంటుంది కదా అన్నారు. ఇప్పుడు ఆ తాడుకి కానీ లేదా ఈ జలధారకి పాము కానీ యాదాలకైనా సంబంధాలు ఉన్నాయా? తాడుగానే ఉంది, ఈ రెండు కూడా లేవు కదా. అట్లా మీకు కూడా జాగ్రత్త అనేది కానీ స్వప్నం అనే అవస్థ మీకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే శృతి యుక్తి అనుభవం అంటారు దాన్నే సాక్షాత్ సాధనలని శ్రవణ మనన నిధిధ్యాసనలు అంటారు. నిధిధ్యాసన అంటే అనుభవంతో చూసుకుండేది, మననం అంటే యుక్తితో చూసుకుండేది, శ్రవణం అంటే వినికిడితోనే గుర్తించేదన్నమాట. ఇట్లా ఈ విధంగానే జాగ్రత్త స్వప్న విషయమందును గ్రహింపవలేను. ఎట్లయితే తాడులో 2 భావాలు వస్తే కూడా ఆ 2 భావాలు కూడా ఎట్లా స్వతంత్రంగా లేవో,
అదేవిధంగా ఆత్మ విషయంలో కూడా ఈ రెండు భేదాలు, స్వప్నము నీకు జాగ్రత్త అని కలిగితే కూడా అవి కూడా లేనే లేవు, ఏ సంబంధము దానికి లేదు అని తెలుసుకోవాలి. వ్యావహారిక దృష్ట్యా కూడా మళ్ళీ ఇప్పుడు చెప్తారు చూడండి, మీరు పరమార్థ దృష్టి కాదు, ఇప్పుడు వ్యావహారిక దృష్టి కూడా మనకు జాగ్రత్త స్వప్నమును కలుగుతుండటం అసత్యం కాదు. వేదాంతమేమో మనల్ని తీసేది పూర్తి, వ్యవహారస్తులకి సత్యమేనాపా. అందుకే వ్యవహారస్తుల దగ్గరికి పోయి వేదాంతులు ఎక్కువ మాట్లాడకూడదు వేదాంతాన్ని గురించి. వాళ్ళు అడిగితే ఏమప్ప వేదాంతం అంటే ఎట్లుంటుందని వాళ్ళకి చెప్పాలి, కానీ మీరు పోయి మేమంతా అడిగిన వచ్చినామని చెప్పి వాళ్ళ దగ్గర చెప్తే లేచిపోండి అంటారు వాళ్ళు మెల్లిగా. ఎవరి దగ్గర ఏం చెప్పాలో అది చెప్పాలా. వ్యవహారస్తులకు వ్యవహారస్తమే, నువ్వు ఉండవంటే నువ్వు ఉండవు, నేను ఉండాను, భూమి ఉంది, అన్నీ ఉన్నాయి, పుట్టి సచ్చేది ఉంది, ధర్మాలు ఉన్నాయి, మానవమానాలు ఉన్నాయి, అన్నీ ద్వంద్వాలు అన్నీ కూడా ఉండాల్సిందే. మనం ఎంతవరకు నీకు ఆత్మజ్ఞానం కలగదో అంతవరకు యూ హ్యావ్ టు యాక్సెప్ట్, ఒప్పుకునే తీరాలి మనం అంతా దీన్ని. మనం జాగ్రత్తను ఎట్లు నిజముగా అనుభవించుతున్నామో అట్లే స్వప్నమును కూడా నిజంగానే అనిపిస్తున్నాం కదా. ఇప్పుడు జాగ్రత్త అని దీన్ని ఎట్లా అంటున్నారు, స్వప్నం అని కూడా అట్లే అనిపిస్తామంటున్నారు. అయితే ఈ ఉపాధులు అనిపిస్తాడాయనే చూడండి ఇప్పుడు అంతే. ఈ ఉపాధి మెలకునే అనిపించలేదు, మెలకువలో ఉండే వస్తువుల్ని చూస్తుంది ఇది. అది బాగా గుర్తుపెట్టుకోండి. మెలకుని అనిపించాలంటే మెలకు స్వరూపం వేరేమి, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము, మెలకు స్వరూపము. దాన్ని అనిపించాలంటే మొత్తం అంతా ఏం కావాలా, తన స్వరూపానికి మార్చుకోవాలి దాన్ని అంతా, మొత్తం అంతా. బయటకు వస్తేనేం కాదు, అది బయట అన్నట్టు కనపడుతుంది నీకు, బయట వచ్చేకే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడే చెప్పండి, ఏడైనా కానీ లోన బయట అనేది, బయట బజార్లో నిలబడుకొని లోన బయట అంటే ఏం చెప్తారు, మిద్ది మీద ఏడైనా ఒకసారి నిలబడుకొని వీటి నుంచి బయట లోన చూపించండి అంటే ఏం చూపిస్తారు, ఆకాశంలో లోన బయట చూపిస్తారా? ఇక ఇంట్లో ఉన్నాము, ఇగో ఇది లోన ఉండవప్ప గుడి బయట, సాపేక్షంగా ఇట్లా చెప్తారు. కానీ బయట కూర్చో, బయట నిలబడి ఏడైనా ఒకసాట లోన బయట చూపించండి బయట ఉండమంటే ఏం చూపిస్తారు? ప్రపంచం బయట అంటే కూడా ప్రపంచం లోనాడు, ప్రపంచం బయట ఆడా, పదాలు వాడుతున్నారు, కరెక్ట్ కాదనేకేం లేదు. అంతే, ఉండేదే స్వరూపము. ప్రపంచం లోన బయట అంటే రెండు లేవు, రెండు దాంట్లో కల్పితాలే. ప్రపంచం లోన అన్నప్పుడు ప్రపంచం అనే వస్తువుని ఉపాధిని పెట్టుకొని లోన బయట అని అంటున్నారు మీరు. నిజంగా లోన బయట ఉండాయని విచారం చేస్తే లోన బయట లేదు. ఇప్పుడు మనకు లోపల బయట అంటే దేహాన్ని పెట్టుకొని లోపల ఉండేది బయట ఉండేది అని అంటావు. నిజంగా మనం ఆకాశంలో లోన ఉండమో బయట ఉండమో అంటే ఆకాశంలోనే పడి ఉంటాం అంతే, లోన బయట అనేది లేదు, ఆకాశంలో ఉండాం అంతే. ఇప్పుడు లోన బయట చెప్పినట్లు దేహంలో చెప్పినట్లు లోపల బయట అని చెప్పేది కదా. అందుకోసమే ఈ పాయింట్లన్నీ కూడా జ్ఞప్తికి పెట్టుకొని ఉండాల. మన స్వరూపం ఎటువంటిది దాన్ని తెలియనప్పుడు ఇవి ఏర్పడినాయి తప్పు తెలివిలో. ఇప్పుడు దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలంటే మనం దీంట్లో ఉండే అనుభవాలన్నీ చూసుకోకూడదు. చూసుకునేదానికి వాళ్ళు అడుగుతారు, అడిగితే చెప్పాలి కదా నువ్వు. నేను మెలకువని చూసినాను, నాకు మెలకు పోయింది ఏంటి, నువ్వు కరెక్ట్ ఒప్పుకుంటాడు. నాకు మెలకు పోయిందంటే మెలకు పూర్వం నువ్వు ఎట్లుంటివి అని అడుగుతాడు సన్నగా. నీకు మెలకు లేదు, ఎట్లుంటివి నువ్వు? నిద్రలో ఎట్లుంటివి అని పోనీ, అదే కానిలే నిద్రలో ఎట్లుంటివి అని. వాళ్ళు ఉంటే కదా వాడు మేలుకుంటే ఉండేది, వాడు ఎట్లో గట్ల ఉండాలి కదా. ఇప్పుడు మీ అక్కట్లు ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లుంటే బయటకు పోయినప్పుడు ఇట్లుండాలని చెప్పి ఇంట్లో ఉన్నప్పుడు చెప్తావు, నువ్వు బయటకు పోయినప్పుడు చెప్తావు. అట్లా నిద్రలో ఎట్లుంటి చెప్పు. నిద్రలో ఎట్లుంటివి? దేహంతో ఉంటివే లేదు అంటావు, ప్రాణంతో ఉంటివే లేదు, మనసుతో ఉంటేవో లేదు, బుద్ధితో ఉంటేవే లేదు. మరి నువ్వు ఎట్లా మేలుకుంటావు? మరి దేహము ప్రాణాలు లేవంటే కళ్ళు తెరిస్తే కదా మీరు మెలకు అనుకోండి. మరి ఇది మెలకు వేడు ఉండదు, కళ్ళు లేవు అంటే ఏంటి, చెవులు లేవు, ఏంటివి లేవు, ఇంద్రియాలు లేవు, వాడు ఎట్లా మేలుకుంటాడు అని. ఇది ఇట్లా అనువాదం చేసుకుంటే ఏమి కష్టమేం కాదు. ఇది ఈ విచారించే నేనుంటాను, నేను నిద్రపోతే నేను అడిగిపోతాను, నేను ఉండాను, దాని నుంచి మేలుకుంటాను అంటారు. అందుకే నిద్రలో మేలుకుంటాననే పూర్వం నువ్వు ఎట్లుంటివి, నీ జ్ఞానం ఉందే చెప్పేమని అనుభవం.
నువ్వు ఉండాలని అనుకుంటావు, అది వేరే మాట. మరి ఉండాలని అనుకునేవాడు కూడా ఎట్లుండవు, పోనీ ఉండాను ఇప్పుడు అంటే ఉండవు కదా. ఇప్పుడు నేను ఇట్లుండానంటే నేను ఎర్రగుండాను, ఎత్తుగుండాను, నల్లగుండాను, లావుగా ఉండాను, ఇవన్నీ మాట్లాడతారు కదా. అప్పుడు నిద్రలో ఉన్నప్పుడు మీరు ఎట్లుంటారు? మెలకువకు పూర్వం అని అడిగేది ప్రశ్న. మెలకువకి స్వప్నానికి పూర్వం మీరు ఎట్లుంటారు? అనుభవం చూసుకోవాలి. అందుకే ఇవంతా రాంగ్ అని. ఎప్పుడైతే నువ్వు సమాధానం చెప్పలేదో నేను లేననేది నీకు రావాలా, వెంటనే ఇది ఉపాధి లేదు అని రావాలా. ఎట్లుంటివని చెప్పినప్పుడు చెప్పాక రాకపోతే ఉంటే ఎందుకు చెప్పలేవు? అనుభవరూపంగా ఉంటాడు, అది వేరే కదా. అనుభవరూపంగా ఉంటుకొనే కదా చెప్పేది. మళ్ళీ బయటకు వచ్చినాక నేను నిద్రపోయినప్పుడు హాయిగా ఉంటి అని ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి మనం జాగ్రత్తలు ఎట్ నిజంగా అనిపిస్తున్నాము, అట్లే స్వప్నం కూడా నిజంగా అనిపిస్తున్నాం. ఈ అర్థమున ఈ రెండు సత్యములే. జాగ్రత్తనకు కానీ స్వప్నం కానీ ఏదైనా ఒక అసాధారణ ధర్మం లేదు. దానికి దీనికి ప్రత్యేకంగా మెలకు అంటే ఇట్లే ఉంటుంది, స్వప్నం అంటే ఇట్లే ఉంటుంది అని అసాధారణ ధర్మాలు ఏం లేవు కదా. ఒకదాన్ని ఉత్కృష్టమనియు మరొకదాన్ని నికృష్టమనియు చెప్పుటకు అసఖ్యము. ఒకటి గొప్పది ఒకటి సన్నది అనేక లేదు. సన్నది అంటే ఆడు ఇడిచిపెట్టాలి. ఎవడన్నా వచ్చి స్వప్నంలో కొట్టేకి వస్తేనో లేకపోతే ఏదైనా మీ సామాన్లు తీసుకుపోతా అంటే ఏడులో స్వప్నంలో తీసుకుపోతాను ఇతని, దాంతో ఏం మనకేం ఉండదు అని నేను అలా లేదు కదా అని తెలుసు కాబట్టి లేదు తీసుకుపోతాడు, వాడేం తీసుకుపోతాడు అని అనాలి కదా మీరు. లేదు, అయినను అవి పారమార్థిక సత్యములని చెప్పజాలము. అట్లా రెండు అనిపించే సమకాలం ఉన్నా కూడా ఎప్పుడు ఉంటాయనే దానికి మాత్రం లేదు. ఎందుకంటే జాగ్రత్త స్వప్నం లేదని మనమే చెప్తాడు కాబట్టి అప్పుడు ఉన్నప్పుడు అవి సత్యం అంటున్నారు. అయితే ఎప్పుడు ఉంటాయంటే ఎప్పుడు ఉండేదంటే లేదు. కొందరు జాగ్రత్త వలె స్వప్నం కూడా సత్యమని అంగీకరించరు. వారు వచించినదేమనగా అంటే వాళ్ళు చెప్పేదేమనగా స్వప్నము జాగ్రత్తమున కంటే నికృష్టమైన ఉనికి గలదనే అవస్థ కాకపోయినను, ఆ జాగ్రత్త కంటే ఇది నికృష్టం అంటే తక్కువది అని కాకపోయినను, ఈ రెండు అవస్థలు తాము తోచినప్పుడు సత్యములను భావించుటకు ప్రతిబంధకమేది? బంధకమేం లేదు కదా. అప్పుడు అది సత్యంగా ఇది సత్యం చేసేకేం అడ్డంకి లేదు అని ఆ రూపముగా నిజమని ఏలా భావింపకూడదు? సరే, ఆ విధంగా నిజంగా ఉండని భావిస్తాం, కరెక్టేలే, దాంట్లో ఏం తప్పలేదు. మరి ఇప్పుడు ఏలా భావింపకూడదు అంటే మళ్ళీ మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు జాగ్రత్త చూసినప్పుడు జాగ్రత్త సత్యంగానే ఉంది, స్వప్నం చూసినప్పుడు స్వప్నం సత్యంగా ఉన్నాయి. కాబట్టి ఆ రూపంతో అవి సత్యంగా ఉండని ఎందుకు అనకూడదు మీరు అని అడుగుతుంది. ఒకటి ఉన్నాడు ఇంకోటి లేదు కదా. అదే అదే ఆ మాట అన్నాడు. దానికి ఏమర్థం చేయాలి? సత్యం అనే పదానికి అర్థం తెలిసిందంటే దానికి సమాధానం చెప్పేకి వస్తుంది. సత్యం అనేది ఎప్పుడు ఉండాలా? అప్పటికప్పుడు సత్యం కానొచ్చి మళ్ళీ కాని రాకుండా పోయిందంటే అదే సత్యం అవుతుంది. ఇంకా అవి అట్లా అవి ఆ పాయింట్లు గెప్తుకు పెట్టుకోండాలా అని చెప్పేది. మనకి ఎన్నో జాగ్రత్త కలుగుతున్నట్లే ఎన్నో స్వప్నములు కూడా కలుగుతున్నవి. ఈ రెండు విధములైన వ్యవస్థలు ఎందును ప్రతి ఒక్క దాని ఎందును ప్రత్యేకమైన ప్రపంచం గలదు. ఈ ప్రపంచములన్నీ ఆయా అవస్థ ఎంత నిజంగానున్నవని ఏలా భావింపరాదు. వీడు పూర్వపక్షి అని ప్రశ్నలు వేస్తాండేది. అవి ఒక అవస్థ నుండి మరొక అవస్థకు వెళ్ళి తోపకపోవచ్చును. ఇది అది దాంట్లోకి పోకూడదు, దాంట్లోకి రాకూడదు. కానవలసినచో అవి వేరువేరు జాతికి చెందినవని చెప్పడు. అవి వేరువేరు జాతికి చెందినవని, కానీ అవి అసత్యములే కావనియు వాని ఉనికి ఏకమనియు చెప్పుటెట్లు. అట్లా వేరువేరు ఉన్నాయని చెప్పండి, కానీ మీరేం చెప్తాడారు? అవి ఎప్పటికీ లేవు, ఉండేది పరమాత్మే అంటారు కదా, అదెందుకు అని వాడు అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి, వేరువేరుగా ఉంటాయి స్వప్నాలు, అవి జాగ్రత్తలు వేరువేరుగా ఉంటాయని చెప్పండి. అయితే అట్లీస్ట్ చెప్పుకోండి, మీరేం చెప్తాడారు? అవి సత్యములే కావనియు వాని ఉనికి ఏకమని ఎట్లా చెప్తారు అంటే పరమాత్మను విడిచి అవి లేవు అని మీరు ఎట్లా చెప్తారు అని వీడు ప్రశ్న. ఇట్లా అడుగువారు సత్యమనగా ఏమి అంటాను విచారింపలేదు. అది ఈ విషయం ఇంతకుముందు 54 నందు చర్చించి ఉంటుమే. దానిని పాఠకులు మరలా ఇట స్మరింపదగును. అవస్థకు కట్టుబడిన ప్రపంచము కానీ తన ప్రతీతి కాలమున గోచరించు అవస్థ కానీ తన్ను చూచుచూ దేశకాలాపేక్ష లేకయే స్వతంత్రముగా నుండి సాక్షి యొక్క సత్తను పొందుటకు యోగ్యమని భావింపదగునా. సాక్ష్యం యొక్క ఉనికి లేకనే
అవస్థ కానీ అవస్థలో దోచే ప్రపంచం కానీ స్వతంత్రంగా ఉంటాయా? సాక్షి అనుభవంతోనే సాక్షి ఉనికితోనే కనపడతాండేది కానీ సాక్షి ఉనికిని విడిచి స్వతంత్రంగా ఉంటాయా? అవస్థ కానీ అవస్థలో వచ్చే ప్రపంచం కానీ లేదా దాని ఎందుకు కలిపాడు ప్రతీతి కానీ ఏదైనా కానీ ఈ సాక్షి యొక్క ఉనికిని విడిచి స్వతంత్రంగా ఉండేకి వీలుందే అని లేదు కదా. ఎన్నటికీ కాదు. కావున మరి ఎన్నటికీ కాదంటే ఏముండాలా? కనపడతాడాయి అంటే ఆ సత్తు నుంచే తోచలు కానీ సత్తును విడిచి తోచక లేదనేది వెంటనే మళ్ళీ. కావున జాగ్రత్త స్వప్నములు తాము తోచు రూపమున సత్యములు కావు. మరేమి తమ్ము ప్రకాశింపజేయు సాక్షి చైతన్యం కంటే భిన్నమైన సత్త వానికి లేనే లేదు. సాక్షి స్వరూపాన్ని విడిచి స్వతంత్రంగా లేనే లేవు. అన్నీ ఒకటే ఉండేది, సాక్షి స్వరూపం అన్నీ ఒకటే. అవి స్వతహా ఉన్నవని భావించుట భ్రాంతి మాత్రము. వానికి కాలకృతమైన లేక దేశకృతమైన ఏదైనా ఒక సంబంధం ఉన్నదని భావించుటయు, వానికి కాని సంబంధం భావించి ఒకదానిచే మరొకటి జనించుడని తలంచుటయు భ్రాంతియే. దానిలో కూడా దేశకాలాలు ఉన్నాయి. ఆ దేశకాలాలు ఈ దేశకాలాల్లో అంటే జాగ్రత్త స్వప్నంలోకి కానీ స్వప్నం జాగ్రత్తలకు కానీ సంబంధం ఉండాలని అనుకునేది కూడా భ్రాంతే. అవి తాము తోచు రూపమున ఏ ఒకదానికి మరొక దానికంటే ఆధిక్యత లేదు. తోచే రూపంలో దాంట్లో ఏం లక్షణాలు ఉన్నాయో దీంట్లోనే అదే లక్షణాలు ఉన్నాయి. ఆధిక్యత ఏమన్నా ఉందంటే లేదు. వానిలో ఏ ఒక్కటి సాక్షి యొక్క సత్త కంటేనూ భిన్నముగా లేదు. ఎవరు చెప్తాడారు దీనిని? సాక్ష్యానమే చెప్తాను. సాక్ష్యానమే చెప్పకపోతే దానికి అస్తిత్వం ఉన్నట్లు ఎట్లా? ఇప్పుడు ఆ లైట్ మొబ్బుటింట్లో అందరూ ఉన్నాము, లైట్ ఉంది, ఆ లైట్లోకి వస్తే అందరూ కనపడతాము. లైట్ లేకపోతే ఎట్లా కనపడతారు మీరు? మేము ఉన్నామంటే ఎట్లా? అంటే ఆత్మ ప్రకాశపరచుట, ఆత్మ తెలియజేయుట అంటే ఈ రెండు పదాలే తీసుకోవాలి మనం. అదేదో క్రియ కాదు. అది సూర్యుడు ప్రకాశించుతున్నాడు అనేది ఎట్ట స్వభావమో ఆత్మ ప్రకాశపరుస్తుంది అనేది స్వభావమే. ఆత్మ అనే ఒకటే, ప్రకాశపరిచేదన్నా ఒకటే. ఆత్మ అనే ఒకటే, తెలుసుకునేదన్నా కూడా ఒకటే అనమాట. అది అయితే తెలుసుకుంటామంటే మన బుద్ధితో తెలుసుకునే అనుభవంతో అనే పదం ఉండాలాడ. అనుభవం. కాబట్టి ఇంతకుముందు వివరించినట్లు సాక్షి సన్మాత్రమగుట వలన ఇంతకుముందు తెలుసుకున్నాం సాక్షి మాత్రమే ఉండేది, ఇంకేవి లేవని తెలుసుకున్నాం. కాబట్టి అది జాగ్రత్త స్వప్నంలో తోచుతున్నది. ఎందుకు? సాక్షిని గుర్తిస్తే తోచేది లేదు. తాడుని గుర్తిస్తే పాము కనపడదు, నీటి ధార కనపడదు. తాడుని గుర్తించకపోతే పాము ఉంటుంది, నీటి ధార ఉంటుంది. అట్లా మనం పరమాత్మను తెలుసుకోకుండా పోతే ప్రపంచము ఉంటుంది, వ్యవహారం కూడా ఉంటుంది, స్వప్నము అది. అవి నిజముగా సన్మాత్ర స్వరూపములే. కాబట్టి అదే జాగ్రత్త తోస్తుందంటే మరి ఇంకేముండేది? ఆడ ఉండేది అట్లా సన్మాత్రమే వాని పరమార్థము. అది పరమార్థము అంటే ఏమి? సత్యమైన దానికి మాత్రమే పరమార్థం అంటారు. ఇప్పుడు స్తంభము అంటారు దీన్ని, అవునా? స్తంభం యొక్క పరమార్థం అంటే ఏం చెప్పాలి మీరు? రాయి అని చెప్పాలి. స్తంభం కాని వస్తుంది కదా, కానరాని స్తంభం కానరాని రాయా కాదా మొదట పరమార్థం. అట్లా జాగ్రత్త మాకు కనపడుతుంది, స్వప్నం మాకు కనపడుతుంది లేదని లేదు. దాని పరమార్థం ఏమి? ఆత్మని విడిచి ఉండాయా స్వతంత్రంగా, జ్ఞానాన్ని విడిచి ఉండాయా స్వతంత్రంగా. అది పరమార్థం అంటే సత్యంగా ఉండేదానికి మాత్రమే పరమార్థం అని పేరు పెట్టుకోండాలి. మనకి ఇప్పుడు కనపడేది నామరూపాలు. స్తంభం అనేది ఒక నామం, ఆ స్తంభ రూపంలో ఉండేది ఒక నామం, అంతే. కావున సర్వము శుద్ధ సత్తయేనని సిద్ధాంతము నిరాపేక్షకమని సిద్ధించుతున్నది. కాబట్టి మీరంతా ఏదేదో ఉండాయని అంటాడారే, భేదాలతో ఉన్నది. ఆ సర్వం కూడా పరమాత్మ తప్పితే రెండవది లేదనే దానికి ఎవడు కూడా ఆక్షేపం చేసేదానికి అవకాశం లేదు. ఇంకా ఈ సన్మాత్ర స్వభావం సత్ అనేది ఎట్లుంటుందంటే, దాని యొక్క స్వభావం ఎట్లుంటుందంటే, సుషుప్తి విషయమున జనులకు గల మిథ్యాభావనలు, మనకు నిద్రయందు ఉండే మిథ్యాభావనలు ఉండే చూడండి కొన్ని, అవన్నీ ఆ తప్పు తెలివిలు, ఆ భావనలు అవి చెప్తుంది. ఇంతవరకు అతి విస్తారంగా జరిపిన సన్మాత్ర విచారం వలన ఏర్పడిన సిద్ధాంతములన్నింటినీ ఇట సంగ్రహించుతున్నాము. ఇప్పుడు ఇటు నుంచి విన్నిందంతా ఈడ సంక్షిప్తంగా అన్నీ తీసుకొచ్చి చెప్తాడు ఒకటి. ఈ కార్యమునకు గాఢ నిద్రానుభవం ఆధారంగా గైకొంటున్నాము.
ఈ స్వప్నము జాగ్రత్తలు ఈ భేదాలు అని చెప్తే కాదప్ప శుద్ధ సత్తాకు సంబంధించినవి చెప్పినాం కదా, దానికి ఆధారంగా ఇప్పుడు నిద్రను ఉదాహరణగా తీసుకుంటున్నారు. మొట్టమొదట నిద్ర అనగా ఏమి అనటం విచారింపాలి. చెప్పండి ఏమడి, అందరూ మాట్లాడుతున్నారు నిద్ర నిద్ర అంటున్నారు. ఏమిటి నిద్ర అంటే చెప్పండి మరి. కన్ను మూసుకుంటే ఇప్పుడు కన్ను మూసుకుంటాము నిద్ర అయిందేమి మరి. మరి అదే దేహాన్ని మర్చిపోయింటామంటే నువ్వు ఉండి మర్చిపోయినావా? దేహాన్ని మర్చిపోయినంటే నువ్వు వేరేదా ఉండి మొత్తాన్ని మర్చిపోయింది అలా. ఇంట్లో చూడబో గడియాలు మర్చి వచ్చినానని అట్లా సంబంధాలు లేవు ఇవన్నీ. అడుగు మీ వాళ్ళు ఎవరైనా ప్రశ్న వేస్తే అనగా నిద్ర అంటే ఏమి అని అడుగు, ఏం చెప్తారో విను, అప్పుడు మాట్లాడు వాళ్ళతో. ఇవన్నీ వినండి ఈడ పోయి బాగా అడుగు. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో మూడవ అవస్థ విషయమున, మూడవ అవస్థ అంటే ఇది సుషుప్తి, జనులకు కలిగినంత భ్రాంతి ఇతరములకు రెండవస్థల విషయమున కలగలేదంటే అతిశయోక్తి కాజాలదు. నిద్రలో ఏమీ లేదంటారు కదా, ఏది లేదు, ఇంకా అజ్ఞానం ఉంది, ఎటేడో మాట్లాడుతుంటారు అనమాట. అది ఆ సుషుప్తి స్వరూపమును చక్కగా గ్రహించినచో, అది గ్రహించాలంటే నువ్వు ఉండాలి కదా. నిద్రపోయినప్పుడు నువ్వు ఉండవు అంటే నేను లేను అంటే మరి దాన్ని ఎట్లా కనుక్కుంటారు మీరు? కాబట్టి ఇప్పుడు అక్కడ అది పరమార్థ రహస్యం అంతా హస్తగతం కాగలదు. మన పిడికిట్లో ఉంటుంది అనమాట. పరమాత్మ అంటే దాని గురించి మాట్లాడేదానికి ఆ నిద్రా స్వరూపాన్ని గుర్తిస్తే నిద్ర అంటే పరమార్థం కంటే వేరే కాదు అనేది అన్నిటికీ అదే సమాధానం వస్తుందన్నమాట. జనులు ప్రతిదినము గాఢ నిద్ర అనుభవించుతున్నాను, దాని విషయమైన విచారమునర్పక ఉదాసీనులై ఉన్నారు. ఏంటికి మాకు నిద్ర రావాలా, ఈ నిద్ర అంటే ఏమి, దీని సమాచారం ఏమి? మెలకు వస్తే అందరికీ సంతోషమేలే, ఇంక పనులు చేసుకునేకి మాకంతా ఏమో ఉండాలని అనుకుంటారు. దీని విషయంలో మాత్రం విచారం ఏం లేదు. అది కాయి ఎంతసేపు ఓయంప 5 నిమిషాలు నిద్రపోతా, మళ్ళీ ఆయన కావాల్సింటే లేచి మాట్లాడతాను అంటారు కదా. లేదా నీకు చాలా ఇంపార్టెంట్ అని మ్యాటర్, ఇంపార్టెంటే కానిలే 5 నిమిషాలు నిద్రపోతే అది ఆడిపోతుంది, మళ్ళీ లేచినాక మాట్లాడదాంలే అంటాడు. ఇది మాత్రం ఛాన్స్ పోతే రాదు. ఎందుకంటే నిద్రని ఎవరు కూడా నిలబెట్టే కెంచేత కాదు. కళ్ళు ఊరినే తెరుస్తూ అంటారు కానీ ఇట్లా అదే నిద్ర జరుగుతూ ఉంటుంది. కళ్ళు మిటిపించినంత వాళ్ళ చేత నిద్రను తప్పించుకుంటాం అనేకేం లేదు అది. ఎందుకంటే స్వతంత్ర అవస్థలు అవే. మీ స్వాధీనంలో ఉండింటే నిద్ర రాకూడదు అంటే రాకూడదు, మెలకు ఉండే తీరాలంటే ఉండే తీరాలి. మీరు ఉంటారా అంటే లేదు కదా. అప్పుడే కనుక్కోవాలా, అరే ఇవి మన స్వాధీనంలో లేవు, మనమే వాటి స్వాధీనంలో పడినాము అని అనుకుంటే సగం అర్థమైనట్లు వేదాంతం, సగం అర్థమైనట్లు, మళ్ళీ పూర్తి కాదు. మనం ఏం చేసుకుంటాం, మాకే దాంట్లో ఉండాలనుకున్నాం కాబట్టి పూర్తి అర్థం కాకుండా ఉండాం మనం. ఇప్పుడు సరే ఇంకా ఇక సమ్మాన్ కనుక ఫస్ట్ క్లాస్గా నిద్రపోతాడు, పండుకుంటేనే నిద్రపోతాడే. అది చెప్తే కదా వీని స్వాధీనంలో లేదని కదా, దాని స్వాధీనంలో ఇడబడినాడు. కారు నడిపేవాడికి నిద్ర వాడి స్వాధీనంలో ఉంటే సరిపోతాడే, నిద్ర స్వాధీనంలో వాడు పడినాడు. మరి దానికి ఏముంది, కారులో పడుతుంది, మరి కారులోనే పడుతుంది, ఆడైనా పడుతుంది. ఎందుకంటే అది స్వతంత్రమైన అవస్థ అది. దాని మన స్వాధీనంలో ఈ పరమాత్మ ఈ ప్రమాత్మ అనేవానికి ఏ అవస్థ మీద స్వాధీనం లేదు. ఉన్న మాట్లాడతాడు, మేలకు వచ్చినప్పుడు నేను మేలుకుంటే, నిద్రపోయినప్పుడు నిద్రపోతే, స్వప్నం వచ్చినప్పుడు స్వప్నం వచ్చి చెప్తాడు. అట్లా కాదప్ప, నీ స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి మా ఎదురుకు ఇప్పుడు నిద్రపోవాలి నువ్వు, లేదా మా ఎదురుకు ఇప్పుడు స్వప్నం తెచ్చుకోవాలా అంటే సాధ్యమా? లేదా నిద్రపోతాడు నాకు ఇప్పుడు మేలుకోవాలంటే మేలుకుంటాడా? మరి అలారం పెట్టుకుంటాడు, మంచిదే, లేయాలని పెట్టుకుంటాడు. మరి శబ్దం విని లేస్తాడా? ఇప్పుడు అలారం పెట్టుకుంటారు ఏంటి కాబట్టి సరిగ్గా లేయాలని అంటారులే, కరెక్టే. శబ్దం వింటే లేచినాను కదా నువ్వు అనేది, ఆ టైంకి సరిగ్గా అలారం కొట్టింది, ఆ శబ్దం విని లేచినాను అంటాడు. అంతకుముందు కూడా మీకు అనేకమైన శబ్దాలు వినపడి అవి ఎందుకు వినపడలేదు? అవి కూడా వినపడాలి కదా. నిద్రపోయినాక శబ్దం వినపడుతుందంటే మీరు పండుకుంటే కూడా పక్కన వాళ్ళు గలాట్ చేస్తా అంటే కూడా నిద్రపోతూనే ఉంటారు.
ఏం మళ్ళీ ఎప్పుడు కొంత మెలకు వచ్చినాకలే గలట్ చేద్దాం నాకు నిద్ర వస్తానంటారు అంతే. వీళ్ళు ఏమనుకుంటారంటే ఓహో దీంతోనే అనుకుంటున్నారు అందరూ. ఇది చాలా అదే అనుభవపూర్వకమైన విషయాలు ఇవి. యాదానికి యాద సంబంధం పెట్టుకోవాలనేది కూడా లేకుండా మాట్లాడుతుంటాం అనమాట. గాఢ నిద్ర చాలా మంది ఉదాహరణ. నిద్ర అనగా ఒక విధమైన అభావం అనే చాలామంది భావించున్నారు, ఏమి లేదనేది. నిద్ర అంటే ఏడుతుందా దాని గురించి ఆలోచన చేసేది పగలలా మాట్లాడతారు మీరు. వాళ్ళు చెప్పింటారు ఆడేందో నిద్ర అంటే దాన్ని ఏందో చెప్పినారని. ఏముంది నిద్రలో? ఏమి లేదు. మరి ఏమి లేదంటే ఇంకేముంటుంది? ఏమి లేదంటే ఏమి? అభావం. ఎందుకనా నిద్ర అనగా ఏమి ఎవరినైనా అడిగితేమే అని వాళ్ళు ఏం చెప్తారు, ఇంద్రియ జ్ఞానం లేని మనస్సు యొక్క తర్కము లేని అవస్థయే నిద్ర వాళ్ళనేది. ఇంద్రియ జ్ఞానం లేదు, ఏం తర్కాలు ఉండవు అని సామాన్యం చెప్పేది. అతడి ఏ విధమైన సుఖదుఖాదులు కానీ రాగద్వేషాలు కానీ ఉండవని చెప్పుదురు. చెప్తారు, కరెక్టే. సుఖదుఖాలు ఏమి లేవని చెప్తారు. అదే వాడు చెప్పేవాడు ఉన్నా పోనీ ఆడు చెప్పేటప్పుడు ఇట్లున్నా. కానీ నిద్ర అయింది ఏమీ లేదని చెప్పిన మాత్రాన నిద్రా స్వరూపం నిర్వచించినట్లు కాదు. మరేమనగా దాని స్వరూపం నివేశించి చెప్పవాలని అన్నచో లెస్సగా ఆలోచింపవలసి ఉన్నది. అదే ఆత్మజ్ఞానంగా. దానికంటే సన్నది ఏం లేదు దాని గురించి చెప్పాలప్ప అంటే. నిద్ర అయిన కేవలము అభావం అనుటే నిజమైనచో లేనిదే అయిందా కనుకో దానివలన ఎట్టి ప్రయోజనం లేని ఎడలా అభావం అంటే ఏమి లేదంటారు కదా, దానికోసం ఎంత తన్నాడాలి మీరు? ఏమి లేని దానికోసం తిన్నము. జనులు అద్దానిని పొందుటగా తగతగలాడటం ఎందుకు? నిద్రపోలా పూ తింటానే ఏ పని నిద్రపోలు మేము. ఏం లేదంటారు. ఏం లేదు సాటికి ఇంటికి పోతాడారు. అన్ని ఇంటి ముందు సంపాదించుకుంటారు దండిగా. ఇంట్లో డబ్బులు విషయాలు అన్నీ పెట్టుకుంటారు. దాన్ని చూసుకోకుండా దాని దగ్గరికి ఎండిపోతారు. ఏం లేని దాని దగ్గరికి కనీసం ఆలోచన చేయాలి కదా. బాధలు కూడా సంబంధం లేదు. ఇప్పుడు బాధలే లేవు పోనికి. నువ్వంటే బాధలు ఉన్న కథ మాట్లాడదాం. బాధలే లేవు వానికి, ఏం బాధలు లేవు. దండికి దొడ్లు ఉండే అన్నీ ఉండదు వానికి, ఏం బాధే లేదు. వాడికి నిద్రపోలా మరి. మనం నిద్రించినప్పుడు ప్రపంచమున ఒకానొక మూలలో పడి ఉన్నామనియు మనకప్పుడు బాహ్య ప్రపంచం యొక్క రెక్క లేకున్నాను ప్రపంచము తనందుకు తానట్లే ఉండి, మళ్ళీ అది అధిక ప్రసంగం ఇది ఇప్పుడు చెప్పేది, దేశకాల నిమిత్తముల కట్టుబాటుకు లొంగి మారుచునే ఉండునని భావించున్నాము. మేము నిద్రపోయినా జాగ్రత్త ప్రపంచం అట్లే ఉండి జరగవలసిన సంఘటనలన్నీ జరగకుండానే ఉంటాయి అని కూడా అనుకుంటాం. కానీ ప్రపంచం తనకు తాను ఉండగలదా? స్వతంత్రంగా ప్రపంచం ఉండే అధిక అవకాశం ఉందే అని ఈ పొద్దుటికి శాస్త్రంలో ఎవరు చెప్పలేదు. దీనికి ప్రపంచం ఎప్పటి నుంచో ఉందని అంటారే కానీ ప్రపంచం తనంతకు తాను లేకుండా మనమే నిలబెట్టినామా అంటారు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి. అవునా, ప్రపంచం తనకు తాను అంటే నీకు మెలకు లేకపోతే ప్రపంచం ఉందని చూపి అంటే ఏం చూపిస్తాడు? మెలకు రాలేదు, ప్రపంచం ఉందని ఎట్లా చెప్తావు చెప్పు, చూస్తాము. ఏ ఆధారంతో చెప్తావు అంటే నాకు మెలకు రాకపోతే మిగతా వాళ్ళంతా పనులు చేసుకుంటుంటారు కదా. మిగతా వాళ్ళనేది ఉందే నీ దగ్గర. అప్పుడు నేను నిద్రపోయినప్పుడు మిగతా వాళ్ళనే సమాచారం ఉందే, పని చేసుకుంటారనే జ్ఞానం ఉందే. మరి ఎట్లా మాట్లాడతావు దాని గురించి? మాట్లాడేదానికి విరుద్ధమైన మాట. అంటే అప్పుడు నేను మేలుకుంటాను నిద్రపోతాను అన్నట్లయితుంది. అది నేను నిద్రపోతా అంటే ప్రపంచంలో ఉండాలి అందరూ ఎట్లా నేను మేల్కొని ఉంటేనే అట్లయితుంది. అది సరిపోతుంది? అది లేదు. మన జాగ్రత్తమున కనిపించు ప్రపంచము ఆ అవస్థకే కట్టుబడి ఉన్నదంటాను. మనం మేల్కొనుకున్నప్పుడును అది ఎట్లా ఉండవచ్చు? అర్థరహితము. అది ఆ పాయింట్. అది ఎట్లయితే మెలకు వస్తే గ్రహిస్తాం, కానీ మెలకు లేకున్నా కూడా దాన్ని అట్లే ఉందామంటే మీకేం తెలివి ఉన్నట్లు. ఇప్పుడు మీకు మెలకు ఉన్నా మెలకు లేకపోయినా ప్రపంచం ఉందంటే మీకు మెలకుతో పనే ఉంది. ఇప్పుడు దాని అవస్థ ఏముండదు. ప్రపంచం పట్టుకుంటుంది. ప్రపంచం అంటే ఎవరెవరు? అంత జనమే కదా. సరే, నీకు మెలకువే లేకపోతే నీ పెండ్లం నీ పిల్లలకి ఏమి నొప్పి? ఇప్పుడు నీ ఆస్తికి ఏమి నొప్పి? అవన్నీ ఉంటాయా? అర్థరహితం అన్నమాట. అట్లా అందుకే
అని తెలిపి ఉన్నాము. ఇంతేగాక నిద్రకు బాహ్యమున అది బాహ్యమున ప్రపంచం ఉన్నదని మనం అనుకున్నప్పుడు నిద్ర అనగా ఒక గదనియో లేకనొక హద్దుగల ప్రదేశం అనియో భావించినట్లుగా కదా. మేము బాగా నిద్రలో ఉంటామప్ప, బయట ఏం జరిగిందో లేదో అంటారు. నిద్రకు లోన బయట ఉందే. నిద్రకి ఏమన్నా ఉందా లోన బయట అనేది? నిద్ర ఒక అనుభవమే కానీ అది దేశకాలంలో ఎందులో ఒక వస్తువు కాదు. దేశకాలాల్లో ఉండే వస్తువు కాదు, దాని సమాచారమే లేదు. అది ఒక అనుభవ స్వరూపం. అది ఇట్లున్నాను మనము ఆ వ్యవస్థకు బాహ్యాభ్యంతరం కల్పించుట తప్పే కదా. అనుభవానికి లోన బయట అనేది ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు మీరు? దేశకాలాల్లో లోన బయట చెప్పచ్చు, దేశకాలాలే లేని చోట లోన బయట అనేది ఎట్టటి చెప్తారు మీరు? తప్పే కదా. మూడవది, నేను నిద్రించినప్పుడు ఇతరులు మేల్కొని ఉండవచ్చును, వారు నేను మేల్కొన్న పిదప ఆ విధముగా చెప్పవచ్చును. ఎందుకంటే వాళ్ళు ఎందుకుండారప్ప అంటే నేను నిద్రపోయినప్పుడు ఉన్నోళ్ళే కదా మేల్కొస్తానే ఉండేకి, లేకపోతే వాళ్ళు ఎట్లా వస్తారు అంత బిరినా అని చెప్తాంటారనమాట. కావున ప్రపంచము మన నిద్రా సమయంలో ఉండే తీరవలనంట వ్యావహారిక దృష్టికి సమంజసమే అగును, కానీ తత్వ నిర్ణయానికి ఈ దృష్టి సహకరింపదు. సత్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఇది పనికిరాదు. మీ వ్యవహారాన్ని సరి చేసుకోండి. ఎందుకంటే వ్యవహారం అంటేనే తప్పు తెలివి అని మొదటే చెప్పింది. ఇంకా తప్పు తెలివిలో ఎన్ని ఉంటే ఎవరికేమి నొప్పిని. ఇప్పుడు గొడ్రాల కొడుకులు ఎంతమంది ఉండారంటే ఎవరికేం బాధప? వాళ్ళ బుద్ధిమంతుడు అంటే కానీ, పనికిరానివాడు అంటే కానీ, సావుకారు అంటే కానీ, ఇంకేం దుర్మార్గుడు అంటే కానీ ఎవరికి నొప్పిని. కొడుకులుంటే అట్లా తప్పు తెలివి అనేది మొదటి ఇచ్చినారు. దాంట్లో అన్ని రైట్ ఏమన్నా ఉంటాయా మీరు ఆలోచన చేసేదానికి? అది వ్యవహారానికి సరైన. నేను ఇతరులు అనేవారు, నేను ఇతరులు అంటాడు అటువంటి జాగ్రత్త ప్రపంచమునకు చెందినవారు. నేను నీవు ఇతరులను వ్యవహరించుట జాగ్రత్త దృష్టి సమ్మతము, కానీ సుషుప్తి అనుభవ దృష్టి చూడు ఇటు వ్యవహారమే లేదు కదా. నేను నిద్రపోతే కూడా ఇతరులు ఉంటారు అంటే చూడు ఎట్లెట్టు పొందేది అది? జాగ్రత్తలో సరిపోతుంది, నేను నువ్వు ఇతరం అనేది సరిపోతుంది. అది నువ్వు నిద్రపోయినప్పుడు కూడా ఇతరులు ఉంటారంటే అది ఎట్లెట్లు పొందేది అది? కాన సుషుప్తి జాగ్రత్త, కానీ సుషుప్తి అనుభవ దృష్టి చూడు ఇటు వ్యవహారమే లేదు. నాలుగవది, మేల్కొన్న పిదప అదే విశ్వమును గాంతము కదా. ఇది స్వప్నంలో అట్లా ఉండదు కదా. ఈ పొద్దు వచ్చిన స్వప్నం వేరే, రేపు వచ్చే స్వప్నం వేరే, ఒకే దినం అనేక స్వప్నాలు వస్తాయి కదా. ఒకటి చూసినట్టు ఒకటి ఉండదు కదా అంటున్నారు. మళ్ళీ ఇదేమంటున్నారు, మెలకు ఎప్పుడు చూసినా మెలకు వచ్చినప్పుడు ఇదే ఉంటుంది కదా. మా ఇంట్లో మా భార్య, మా పిల్లలు, మా బంధువులు అన్నీ ఇవన్నీ ఉంటాయి కదా అంటారు. మరి దీనికి మీ సమాధానం ఏమి? స్వప్నంలో అట్లా కూడా అట్లా కనిపిస్తుంది. ఎప్పుడు ఒకటే మాదిరిగా ఒకటే మాదిరిగా కనిపిస్తాం. మరి రకరకాలుగా ఉండవు. నీటి చెప్తాడు వేళ ఇప్పుడు మనకు స్వప్నం వచ్చిన వెంటనే మనం ఏమంటాము? ఇప్పుడు స్వప్నం వచ్చింది అని ఏమన్నా అనుకుంటామా? ఏమనుకో. అది ఎప్పటి నుంచో మనం కూడా పుట్టినాము పెరుగుతాడామనే ఉంటుంది. అది కూడా అవునా కదా? అది కూడా ఎప్పుడు ఉన్నట్లే ఉంటుంది. సరే, ఆ స్వప్నం పోయింది, టదక్కన పోయిచ్చింది అనుకో. ఇప్పుడు స్వప్నం వచ్చింది పోయింది అప్ప అంటారు. మళ్ళీ ఇంకో స్వప్నం వచ్చింది, దాంట్లో కూడా మళ్ళీ ఇంకో రకంగా వచ్చింది అనుకోండి. ఇంతకుముందు వచ్చిన స్వప్నం వేరే, ఈ స్వప్నం వేరే అని అంటే ఒప్పుకోవాల్సిందే. అప్పుడు కూడా ఏమంటారు? సేమ్ ఎప్పుడు జాగ్రత్త అని అనుకుంటాడారు లేదా? ఇది ఎవరు విచారం చేయలేదు చూడండి. ఇంత ఏం పెద్ద కష్టం ఏమన్నా ఉందా దీంట్లో అంటే ఏం కష్టమేం లేదు దీంట్లో. ఆ విచార క్రమంలోకి మనకు పోయేకి తెలుకోకుండా వినబడినాం. ఎందుకు విచారం చేయలేదు అంటే ప్రమాత్రకి ఇవి తెలియవు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రమాత్ర అనేవానికి ఇవి తెలియవు. అనుభవాన్ని చెప్పే వాళ్ళకు అనుభవం గుర్తించేకి మాత్రమే వీటికి వీలవుతాయి, కానీ బుద్ధికి సంబంధించినవి కాదు ఇవి. అయితే మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటుంది అదంతే. మనకి ఎట్లా కనపడతాయంటే మరి మీరు లేవంటారు కదా, దానికి ఎట్లా అయినాయంటే ఎప్పుడు ఏది మాట్లాడతారో అప్పుడు అది సత్యమనే మాట్లాడుతూ ఉంటుంది. అది స్వప్నంలో ఉన్నప్పుడు దాన్ని సత్యం అనింది, జాగ్రత్తలోకి వచ్చినాక దాన్ని స్వప్నం అనింది, దీన్ని అసత్యం అనింది. ఇది సత్యం అంటుంది. ఎట్లా చెప్తారు? సూచించింది అంటే లేదు అంటారు. మరి చెప్పేదానికి అధికారం ఏముంది అని ఇట్లా తర్కం చేసుకొని అనుభవ తర్కంతో చూసుకుంటే లేదనమాట అని కొందరు ఆక్షేపించారు. కానీ
చూడండి, నిద్ర నుండి మేల్కొని బాహ్యమునను ఒక ప్రపంచమును మనం కాంచున్నప్పుడు మనం మేల్కొని ఉన్నామో లేక కలగాంచున్నామో ఇవి ఎట్లు స్పష్టపరచవలేను. ఇది ఇంకా పెద్దేటం. ఇప్పుడు నిద్రపోయినాకనే స్వప్నం వచ్చేదప్ప, నిద్రపోయినాకనే మెలకు వచ్చేది. మరి మీకు స్వప్నం అంటే అది, నిద్ర అంటే అది అని మీకు తెలిసి ఉండాలి కదా. స్వప్నం అంటే అది, జాగ్రత్త అంటే అది తెలిసి ఉండాలి కదా అని. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, జాగ్రత్త ప్రపంచం అంటే ఎప్పుడు మేము చూసింది నిన్ను చూసిందే అయిపోతుంది అంటారు. ఆడు కూడా నిన్ను చూసిందే ఇప్పుడు చూసేది. మరి కాబట్టి దీంట్లో యాది నిద్ర నుంచి మేలుకుంటాని, జాగ్రత్త అని, స్వప్నం అని మీరు ఎట్లా డెఫినెట్గా చెప్పగలుగుతారు? ఎందుకంటే దర్శనావస్థ అది ఎప్పుడూ ఒకటే కామన్ దానికి. మరి అంటూ ఉన్నాం మనం దీంట్లో ఉన్నామంటే కూడా సమాధానం చెప్పేకి రాదు. కాబట్టి వాళ్ళకి ఒకటే ఉండేది. ఎందుకుందంటే మనం ఈ పొద్దు ఉన్నాం కదా, వీళ్ళంతా పోయినాక నిన్న వచ్చినప్పుడు మళ్ళీ మనం అందరూ శ్రవణానికి వచ్చిన చూసినాం కదా అని అంటారు. స్వప్నంలో కూడా అట్లే చూస్తుంటారు దిన్నము. స్వప్నంలో కూడా వాళ్ళు వచ్చిపోతుంటారు, మళ్ళీ మన్నాడు వాళ్ళు స్వప్నానికి వచ్చింటారు, ఆడా చూస్తుంటారు. అబ్బా బాగుండారా అంటే బాగుండమని అందరూ మాట్లాడుతూనే ఉంటారు. అది బట్ ఆడ కూడా డిఫరెన్స్ ఏం కనపడదు కదా. అట్లా ఎట్లా చూడండి, ఇంతకుముందు జాగ్రత్త స్వప్నంలోకి ఎట్టి భేదము లేదని తీర్మానించి ఉంటుమే. ఎందుకే రెండు కూడా దర్శన వృత్తి అవస్థలు అని చెప్పినాం కాబట్టి. మరి ఇప్పుడు స్వప్నము అది నిద్ర, ఇది మేలుకు అని చెప్పాక ఏం ఆధారం ఉంది మీకు? దాని జిజ్ఞాసులు ఇట్లా స్మరింపవలయును. అదే అట్లా పాయింట్లు వచ్చినప్పుడు ఆ జిజ్ఞాసులు మనం వెనకలు ఏం చెప్పినారు దీని గురించి, ఎందుకు కానీ మనం ఇప్పుడు ప్రశ్న వేసినాడు. ఇప్పుడు మీరు నిద్ర నుంచి మేలుకుంటానే అని కూడా అన్నాడు. చూడండి, నిద్ర నుంచి మేలుకుంటానే ఏమంటారు, మేము మెలకుపోయినాము అంటారు. స్వప్నం కూడా అదే, నిద్రపోయినాకనే స్వప్నం వచ్చేది, మెలకులోనే రాదు కదా. మరి కాబట్టి అది మెలకువై స్వప్నం అంటే స్వప్నానికి మెలకుకి అసాధారణమైన ధర్మాలు ఏమి లేవు, రెండు ఒకే విధంగా ఉంటాయని కూడా చెప్పినాం కదా. కాబట్టి అదే తెలుసుకోకుండా పోతుంది ఇప్పుడు స్వప్నమై జాగ్రత్త అనేది. కాబట్టి స్వప్నమున మనము అదే ప్రపంచమును ఎల్లప్పుడూ చూస్తుండమని భాషల్లోను. స్వప్నంలో కూడా ఆ స్వప్నం ఉన్నంతసేపు అదే సత్యమైన ప్రపంచంగానే ఉంటుంది. కానీ అదే నిజమని ఎవరు అంగీకరింపరు కదా. మళ్ళీ అంటారు ఎవరన్నా ఆడేమో సత్యం అంటారు, మెలకు వస్తేనే అంగీకరింపరు. కాబట్టి కావున జాగ్రత్త ప్రపంచమున మాత్రం పక్షపాతం వహించుట ఉచితం కాదు. ఇది అందుకోసమే మనకి ఎందుకు ఇది వేదాంతం అర్థం కాలేదంటే జాగ్రత్త బుద్ధి ఉంది, బాగుంది, ఫుల్గా 100కి 100 రూపాయలు ఉంది. ఇది ఒప్పుకోదు, ఏ దానిలో ఒప్పుకోదు. దానికి సంబంధించి చెప్పు, రాత్రి మొగలింటుంది కావాలంటే. స్వప్నంలో వలనే ఇచ్చట అదే ప్రపంచమును గాంచితమన్నట్టు భ్రాంతిని ఏల భావింపకూడదు. స్వప్నంలో కూడా అదే ఉంది కదా, ఇదే ప్రపంచమని. కాబట్టి ఇప్పుడు మేము ఇదే ప్రపంచం అంటే ఇది స్వప్నం అని అనుకోండి, జాగ్రత్త అని అనుకోవాల్సిన పని లేదు, స్వప్నమే అనుకోండి. కావున సుషుప్తికి బాహ్యమున ప్రపంచము కలదని విశ్వాసం పరమార్థ నిర్ణయం సహాయం కాదు. దానికి ఒప్పుకుంటే లేదు. బయట అంటే నిద్రకి బయట ప్రపంచం ఉందనే దానికి ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవి కూడా పనికిరావు. కావున మనం ప్రపంచం యొక్క ఒక భాగమందు నిద్రించి ఉన్నామన్న అభిప్రాయము తర్కశుద్ధము కాదు. సరైన పాయింట్ కాదన్నమాట సార్, నిద్రపోయినామనేది. ఈ విధముగానే మనము మెలకువలోనున్న బడికలను తీర్చుకొని ఒక విశ్రాంతి నిద్రని భావించడం సముచితం కాదు. బాగా పని చేసినాము అంటారు, బాగా పని చేసిన నిద్ర పైంత నొప్పి లేప నిద్రపోతాడు. ఏం చేస్తారు ఇప్పుడు? బాగా పని చేసిన టక్క నిద్రపోవాలి కదా. లేదప్ప పై నొప్పులు సాధ్యం లేకుండా ఉండాలి, నిద్రే రాకుండా ఉందంటారు కదా. మళ్ళీ దీనికైతే అదే చిన్న పిల్లలు ఉంటారు, ఏం తమ్ముడి పని చేసేలేదు, పొందని నిద్రపోతాడు. ఉయ్యాల్లో కెవ్వ నడిచినాడు పాలు ఇస్తారు, పాలు తాగుతాడు, మళ్ళీ నిద్రపోతాడు వాడు. మరి నిద్రకి అదే నిదర్శనం అయితే పని చేసిన వాళ్ళకి నిద్ర రాలే, ముసలి పని చేయని పిల్లలకి నిద్ర వస్తుంది. ఎట్ట సరిపోతుంది ఇది? కాబట్టి ఏలైనా జాగ్రత్త అవస్థలో ఎంతయో వివరించి మిక్కిలి శ్రమనొందిన శరీరేంద్రియములు నిద్ర ఎందున్నవనుట జాగ్రత్త ప్రపంచము నిద్ర ఎందు కలదని విశ్వాసమందే అంతర్గతమగుట వలన ఇదియు తర్క విరుద్ధమై ఉన్నది. చూడు, బాగా పనిచేసినామంటున్నారు కదా మీరు,
నిద్రపోతా అంటారు కదా, మరి మన యొక్క హార్ట్ హృదయము ఎప్పుడు పని చేయకుండా ఉందప్ప చెప్పండి అప్ప. మరి ఎప్పుడు పని చేసింది, అది నిద్రపోలా లేదా? అవును, ఇప్పుడు మీ దేహమే ఇవన్నీ పనిచేసేదానికి అది పంపు కొడుతుండేది అదే, అవునా కదా, రక్తాన్ని. ఇప్పుడు ఈ బయట చేసే పనులకి అంతటికీ ఆధారం అదే కదా, మరి అది ఇంకా ఎక్కువ పని చేస్తాను, దానికి ఎందుకు విశ్రాంతి లేదు అని మీ దీనికి ఈ పార్ట్స్ దా పార్ట్ కూడా విశ్రాంతి అవసరమా కదా? అవుట్ అంటే ఎందుకు మరి? ఇప్పుడు మీరు అంటారు కదా మిగతా అంత బడలకి చెందిన దానికి విశ్రాంతి కావాలన్నారు, అది పని చేయలేదన్నా ఇప్పుడు మీకే? గుండె అనేది పని చేయలేదా? పుట్టినప్పటి నుంచి చేస్తాను తప్ప. మీరన్నా కొంచెంసేపు పనులు చేస్తున్నారు, కొంచెంసేపు నిద్ర ఊరినే ఉంటున్నారు, ఇవి మిగతా దేహంలో ఉండేటివి. అది ఎప్పుడు చేస్తూనే ఉంది కదా పుట్టినప్పటి నుంచి. ఇంకా మరి దానికి విశ్రాంతి ఎప్పుడు? నిద్ర కావాలా వద్దా దానికి? అది ఒక భాగమా కాదా? పార్ట్ ఆఫ్ ది బాడీనా కాదా అని. మీ ఎట్లయితే దేహము కాళ్ళు చేతులు ఇవన్నీ పనిచేసినాయి కాబట్టి దీనికి బడలకు కావాలంటే అది కూడా దేహంలో ఒక భాగమే కదా, మరి దానికి విశ్రాంతి అవసరం లేదా? అదే తీసుకుంటుంది. అది అందుకే తీసుకుంటేది, అదే దానికి చెప్పేది అనమాట. అది ఎట్లా విశ్రాంతి తీసుకుంటుందంటే నిద్రపోయినప్పుడు అన్ని విశ్రాంతి మొత్తం అది లేదు ఇవి లేవు యావి లేవు, అందుకే ప్రాణం కూడా లేదనేది. నిద్రలో ప్రాణం ఉన్నట్లు నీకుందంటే ఏమంటావు? మరి లేదంటావు, ఎందుకంటావు మరి? కాబట్టి ఎప్పటికీ ఇవి సంబంధం లేదు అనేది కావాలన్నమాట. కాబట్టి శమనందున శరీరములు నిద్ర ఎందు ఉన్నవన్నట్టు జాగ్రత్త ప్రపంచము నిద్ర ఎందు కలదని విశ్వాసం అందే అంతర్గతం ఒకటి వలన అది దీనిలోనే ఉంది. ఈ జాగ్రత్త ప్రపంచం అనేది బయట లేదు, అది నిద్రలోనే పడిపోయింది. నీ దేహము నీ ప్రాణము నీ ఇంద్రియాలన్నీ దాంట్లోనే పడిపోయింది, అన్ని రెస్టే. ఇది తర్క విరుద్ధమై ఉన్నది. ఇంతవరకు జరిపిన విచారం వలన సిద్ధించు తీర్మానం ఏమనగా నిద్రా స్వభావమును మనం జాగ్రత్త దృష్టి లేక స్వప్న దృష్టి చూచటం వలన అది అభావస్థగా కనిపించవచ్చును. ఎందుకంటే స్వప్నంలోనూ దృశ్యాలు కనపడతాయి, మెలకులోనూ దృశ్యాలు కనపడతాయి, ఆడ పనులు జరుగుతాయి ఈడ పనులు జరుగుతాయి, ఆడ ఫలితాలు ఉంటాయి ఈడ ఫలితాలు ఉంటాయి. అయితే నిద్రలో ఇవేమి లేవు కదా, అది ఏం లేని అవస్థ. ఈ దృష్టితో చూస్తే అట్లే కానొచ్చేది. నిజముగా నిద్ర అయిన కేవలం స్వప్నము లేక జాగ్రత్త యొక్క అభావం కాదు, అది మానసేంద్రియములు ఏవీనూ పనిచేయక ఊరకుండు స్థితియు కాదు. గాఢ నిద్రకు బాహిరమున్న ప్రపంచం ఉన్నదన్నట భ్రాంతి, అంతే. ప్రపంచం ఉందనేదే భ్రాంతి. ఇవన్నీ జాగ్రత్త దృష్టితే సుశుద్ధి విషయమున మనం అవలంబించిన మిథ్యాకల్పనలు. ఈ విధంగా నిద్ర గురించి మనం ఆలోచన చేసినాం చూడండి. ఇవన్నీ కూడా పనికి రానటువంటి కల్పనలే. మరి ఏమంటే నిద్ర అనగా వట్టి ఉనికి. నిద్ర అంటే కేవలం ఆత్మ, కేవల ఉనికి అంటే ఉన్నదని, కేవల ఎరుక అంటే జ్ఞానం అని, కేవల ఆనందం అంటే ఆనంద స్వరూపం అనేదే ఉంటుంది అన్నమాట. దాన్ని రేపు చెప్పు. ఓం సహనౌ ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి 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 శాంతి. ఇక్కడ